వీడియోలో మాటలు వాడచ్చలేదు తెలియదు కూతురు అంతే ఎర్రి అది ఎందుకు వెళ్ళినాడు అసలు మోటివ్ ఎంత మాస్టర్ అంటే తక్కువ మంది సరే అది ఎవడో ఇది ఎవడో మనకి సిమిలర్ గా ఉన్నా మన డౌట్స్ షేర్ చేసుకోవచ్చు వీడు కూడా మనకి చెప్తాను చెప్పి మన వీడియోస్ వాళ్ళకి యూస్ అవుతుంది యాక్చువల్ గా లైవ్ చేద్దాం అనుకున్నాం కదా ఓకే యూట్యూబ్ అయితే మాత్రం ఒక వీడియో చూసినా చూడకపోయినా ఏమనుకున్నా సరే ఈ లైవ్ అయితే చండాలంగా ఉంది అస్సలు ముగ్గురికి నలుగురు కాబట్టి చాలా విధాలుగా ట్రై చేసినప్పటికీ కూడా అస్సలు బాగాలే మనం చూసాం క్వాలిటీ బాగాలేదు అందుకని పాడ్కాస్ట్ డిసైడ్ చేసాం సో ఫిల్మ్ లవర్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది లాంగ్ గా పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కొన్ని టాపిక్స్ మీద ఇవి అప్లోడ్ చేస్తూ ఉంటాం వీక్లీ కానీ లేదంటే 2 weeks ఒకసారి టాపిక్ అయితే రీసెంట్ రిలీజ్ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఫార్వర్డ్ సిరీస్ తో పాటు ఉంటాయి కదా ఆల్రెడీ డ్యూ టు అవుతారు హాలీవుడ్ బిల్డింగ్ ఇంపాక్ట్ అచీవ్మెంట్ గురించి ఈ వీడియో నలుగురు అలా డిస్కస్ చేయాలి ముందుగా ఇప్పుడు నా రివ్యూ మీ అందరూ వినేశారు ఇప్పుడు వీళ్ళు అవినాష్ నీకు ఎలా అనిపించిన సినిమా నీ ఎక్స్పీరియన్స్ ఎందుకు బ్రదర్ కొంచెం స్టక్ అవుతుంది చూడండి ఒకసారి పర్ఫెక్ట్ గా సరిపోతుంది చెప్పు నాతో చెప్పినట్టు యూట్యూబ్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది కూడా ఈ ఫిల్మ్ లో కొంచెం క్యారెక్టరైజేషన్ స్కోప్ ఇవ్వకుండా ప్లాట్ స్కోప్ ఇవ్వకుండా కొంచెం నెరేటివ్ ప్రకారం బాగా తీసుకెళ్లారు అండ్ ఫిల్మ్ లో ఎంటర్టైనింగ్ పర్పస్ మాత్రం నార్మల్ ఆడియన్స్ చూసినా కూడా జనరల్ ఆడియన్స్ కి ప్లస్ ఏ ఫ్యాన్స్ అనే రెండు ఇద్దరికి చాలా బాగుంటుంది కాకపోతే ఈ ఫిల్మ్ లో ప్రీవియస్ ట్రయాలజీ చూసిన ఆడియన్స్ ప్లస్ ఓల్డ్ ఫిల్మ్స్ చూసిన ఆడియన్స్ కి మోర్ ఎంజాయ్ చేయొచ్చు ఫిల్మ్ అనేది త్రూ అవుట్ వాళ్ళకంటే ఒక ఎంటర్టైనింగ్ పరంగా త్రూ అవుట్ ఎంజాయ్ చేసింది అండ్ మోర్ ఓవర్ ఈ ఫిల్మ్స్ లో చాలా ఓల్డ్ ఫిల్మ్స్ రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళు మంచి స్టాఫ్ వచ్చింది కనిపెడితే వాళ్ళకి అదే ఒకవేళ సరే వాళ్ళు ఫ్యూజ్ అయ్యేలా చెప్తున్నారు మనుషులు నాగరి అదే వాళ్ళ హిస్టరీ ఎలా చెడగొట్టుకుంటున్నారు సీజర్ అనేవాడు నాయకత్వం ఎలా మొదలు పెట్టాడు ఇది అంటే నీకు ఈ వరల్డ్ బిల్డింగ్ లోనే ఎక్కువగా ఏ రెఫరెన్సెస్ అంటే ఎలా కనిపించింది ఏది బాగా ఇంప్రెస్ చేసింది వరల్డ్ బిల్డింగ్ ఒక 2-3 ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ నాకు నేనైతే మాత్రం వాళ్ళు మిడిల్ పోర్షన్ ఉంది కదా బ్లాక్ అందులో జర్నీ చేస్తారు యాక్చువల్ గా ఆమె మధ్యలో వస్తుంది వీళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు మనకు చాలా లొకేషన్స్ చూపిస్తారు ఒకప్పుడు అవన్నీ హ్యూమన్స్ బిల్డింగ్స్ అవన్నీ మనం హ్యూమన్స్ పెట్టుకునేవి మొత్తం చెట్లు పెట్టేసి గ్లోబల్ వార్మింగ్ అంతా కూడా తగ్గిపోయి కూల్ మొత్తం చల్లగా అయిపోతుంది మన పొల్యూషన్ లేకపోతే హ్యూమన్స్ ది గ్లోబల్ వార్మింగ్ అనేది అదే మొత్తం ఎంత కూల్ గా అయిపోతుందో చూపించాడు సినిమా చలికి ఉండలేదు సో ఆ టైప్ లో వరల్డ్ బిల్డింగ్ గురించి నీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఎక్స్ట్రాగా అనిపిస్తే చెప్పు నాదో చెప్పు నెలకైతే మాత్రం ఓకే నాకు బాగా ఇంప్రెస్ చేసింది అయితే క్లారిటీ ఇవ్వకపోవడం ఎందుకంటే క్లారిటీ ఇవ్వలేనందువల్ల ఫ్యూచర్ ఫిల్మ్స్ బాగా ఎగ్జైటింగ్ అనేది క్రియేట్ అయింది ఎందుకంటే హ్యూమన్స్ గురించి అసలు ఏ క్లారిటీ ఇవ్వలేదు ఈ ఫిల్మ్స్ లో దానివల్ల ఏమనుకున్నా అసలు హ్యూమన్స్ ఎలా బతుకున్నారు అసలు వాళ్ళు ఫ్యూచర్ లో ఎలా వస్తారు నెక్స్ట్ పార్ట్స్ ఎలా ఉంటారు వాళ్ళకంటూ వాళ్ళకి ఇప్పుడు ఓల్డ్ ఫిల్మ్స్ బెనిఫిట్ ఆఫ్ ది స్టాండ్ ఆఫ్ టేస్ట్ చూసినప్పుడు వాళ్ళకి సైకిక్ పవర్స్ ఉంటాయి వాళ్ళంటూ ఒక సపరేట్ చూపించేశారు అందులో ఫైనల్ లాక్ లో క్లారిటీ చూపించేశారు కానీ ఇందులో సస్పెన్స్ క్రియేట్ చేశారు అసలు వాళ్ళు ఎలా బతుకున్నారు ఇండియాలో మ్యూటేట్ ఎలా అయ్యారు ఇదంతా 300 years వరకు కూడా వాళ్ళ ఐక్యూ ఎలా పనిచేసి ఆ వాల్స్ లో ఉండి పెట్టు ఫార్వర్డ్ సిరీస్ గుర్తొచ్చింది నాకైతే ఇదంతా కూడా అంటే వైరస్ కాకుండా హెజమాట్ సూట్ ధరించారు ఒక అమ్మాయి అది వైరస్ కాకుండా ఇప్పుడు ప్రవీణ్ నువ్వు చెప్పు స్పాయిలర్స్ ఎక్కువ చెప్పండి ఏజ్ గురించి కూడా వాళ్ళు డిఫరెంట్ చూపించారు కదా ఒక్కొక్క కల్చర్ ఉంటుంది అన్నట్టు అవునవును అది ఒక మంచి పాయింట్ ఎందుకంటే ఇప్పుడు ఏజ్ గొడవ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన పార్క్ ఫిల్మ్స్ లో చూసుకుంటే ఏజ్ గొడవ ఉండదు జస్ట్ వాళ్ళందరూ ఫ్యామిలీలా ఉంటారు గొరిల్లా చింపాంజీస్ అందరూ కలిసి ఉంటారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏజ్ చంపుకునే వాళ్ళకి వార్ స్టార్ట్ అయ్యే రకాలు కూడా ఉన్నాయి చూస్తే ఇప్పుడు ప్రాక్సిమస్ వేసేసాడు సారీ స్పాయిలర్ కొద్దిగా ఎక్కువ చేయొద్దు స్పాయిలర్స్ ఈ ఎలిమెంట్స్ అన్నా నన్ను అయితే ఇంప్రెస్ చేసి అవినాష్ నువ్వు పాయింట్ లో ఒకటేం తెలుసు ఇప్పుడు ట్రైబ్స్ క్లాన్స్ గా విభజించబడ్డాయి కదా డివైడ్ అయ్యాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంట్రీ ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేది కంట్రీ మన వెళ్ళాం వీడికంటూ ఒక కింగ్ ఉంటాడు వీళ్ళకంటూ ఒక రాజు అలాగే ఈగల్ రాజు ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ అట్లా వీళ్ళు వచ్చి వీడు బాగా బలం ఉన్నాడు వీడి దగ్గర వెపన్స్ ఆర్మీ ఉన్నాయి సో అందుకని అంటే వీడిది హాస్టల్ ప్లాన్ ఉంది యాక్చువల్ కాలిఫోర్నియా సౌత్ కాలిఫోర్నియా లొకేషన్ ఉంది కదా సినిమాలో బలమైన ఆర్మీ ఉంది వెపన్స్ ఉన్నాయి అది ఇంకా బలం చేసుకున్నాం అని చెప్పి ఈ ప్రయత్నం చేస్తాం ఆ విధంగా చూపించచ్చు ఇంకా అదర్ ప్లాన్స్ కూడా ఇంకొక 5 years ప్లాన్ చేసి ఇంకేమైనా ఉన్నాయా
ప్రాక్సిమస్ కి అసలు హ్యూమన్స్ అంటే ఇష్టమో లేదో క్లారిటీ చూపించలేదు, కానీ ఒక హ్యూమన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఆడి Power సినిమా మీద. వాడికి కావాల్సినది అది క్యారెక్టర్ బాగుంది. ఒక అతను మన సబ్స్క్రైబర్స్ అన్నాడు కాకపోతే నాకు ప్రాక్సిమస్ అయితే ఆ, ఎలాన్ మాస్క్ కి సిమిలర్, చెప్పు. ఎలాన్ మాస్క్ నుండి ఇన్స్పైర్ అయ్యారేమో ప్రాక్సిమస్ ని ఆ క్యారెక్టర్ వరకు అలా అనిపించాలి అన్నాడు. నా కామెంట్ సిమిలర్ అండ్ ప్రాక్సిమస్ క్యారెక్టర్ కొంచెం లేట్ గా చూపించడం వల్ల కొంచెం మైనస్ పాయింట్లు అనిపించింది, చిన్నది. అది నిజమే. ఆడు చాలా సినిమా స్టార్ట్ చాలా సేపు తర్వాత ఆ, ఎందుకంటే ట్రైలర్ లో ప్రాక్సిమస్ గురించి చాలా ఎలివేషన్ ఇచ్చారు, ట్రైలర్స్ లో కానీ పిక్చర్ లో కానీ. ఆడే మెయిన్ ఒక Film లో కదా? సినిమా అంతా కూడా ఫిల్మ్ లో స్టార్టింగ్ 1.5 hours కూడా వాడి మీద చాలా హైప్ ఉండేది, ఎప్పుడు వస్తాడు అనుకోండి, కానీ వాడికంటే ఒక స్కోప్ ఇవ్వలేదు బాగా. మరి ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే 300 years అయిన తర్వాత ఇవన్నీ ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడారు. ఇంతకు ముందు చూడు Exactly. ఈవెన్ సీజర్ కూడా మాట్లాడడానికి టైం పడదు. Exactly. ఆడు చాలా గ్యాప్ తీసుకుంటాడు గుడ్ అలాంటి. ఎక్కడంటే ఫ్లూయెంట్ గా అందరూ ఎవరి మటుకు ఆడు మాట్లాడిస్తున్నారు ప్రతి ఒక్కరు. యాక్చువల్ గా సైన్ లాంగ్వేజ్ కూడా సీజర్ వాళ్ళకి నేర్పు. Hmm. ఇప్పుడు దీంట్లో సైన్ లాంగ్వేజ్ మీరు చూసారా? ఈ మూవీలో కూడా సైన్ స్టార్టింగ్ 3 movies లో మనకి సైన్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటది, కానీ దీనిలో సైన్ లాంగ్వేజ్ అనేది అసలు చాలా ఎక్కువ తక్కువ. నేను ఏంటబ్బా డాన్ ఆఫ్ ది ఏప్స్ లోనే ఎక్కువ ఉంటుంది సైన్ లాంగ్వేజ్. అది ఫస్ట్ నుంచి సైన్ లాంగ్వేజ్ లో అది తెలుగులో చూస్తే కానీ బాగుంది. ఎందుకంటే- మనకి అర్థం కాదు అది. ఎందుకంటే తెలుగులో తెలుగులో సైన్ చూస్తే- లాంగ్వేజ్ డబ్బింగ్ ఇచ్చాడు, ఇంగ్లీష్ లో డబ్బింగ్ ఇవ్వలేదు. డబ్బింగ్ ఇవ్వలేదు నిజమే, అవును. నేను తెలుగు లాంగ్వేజ్ తెలుగులో What చూస్తే కొంచెం డబ్బింగ్ చెప్పవినాష్ మీరు క్యారెక్టర్ సీన్ ఉంది కదా, వీళ్ళిద్దరు నోవాను కొంచెం కొంచెం. చెప్పండి ఆ సీన్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్జర్వ్ చేశారా? ఏంది ఎక్కడ నోవాదను నుండి ప్రవీణ్ అండి చెప్తున్నాడు చెప్పవినాష్. క్యారెక్టర్ సీన్ వాళ్ళిద్దరిని బంధిస్తారు చూడు, పట్టుకుంటారు. Bridge దగ్గర? నీళ్ళలో కొట్టుకుపోతారు. నాకు గుర్తొచ్చింది అది. ఎక్కడ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్జర్వ్ చేశారా? బ్యాక్గ్రౌండ్ స్కోరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓల్డ్ మూవీస్. అంటే ఇదేనా అదే మంకీ టు ద అదే మర్చిపోయింది, మంకీ టు ద ప్లానెట్ ఫారెస్ట్ ఉంటది స్కోర్ సిమిలర్ అక్కడ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పార్ట్ ఫీల్ ఉంది, అది బాగా ఇంప్రెస్ చేసింది. వాళ్ళు అక్కడ యాడ్ చేయడం అనేది ఒక ఫ్యాన్ జెస్చర్ గా బాగుంది. చాలా ఇచ్చారు. ఆల్ రెఫరెన్స్ ఇచ్చాడు, ఆస్ట్రోనాట్ రెఫరెన్స్ ఇచ్చాడు. అసలు సినిమాలో ఆడ పెట్టాలి అని అనుకోలేకపోతే వాల్ మీద ఆస్ట్రోనాట్ ని లాస్ట్ లో ఆడతాడు అది. ఏం చెప్పాలనుకుంటారు నువ్వు? ఇప్పుడే ఇచ్చేచ్చు కదా ట్విస్ట్. ఇండైరెక్ట్ గా చెప్పేసాడు మొత్తం అంతా. కూడా స్కై టెలిస్కోప్ చాలా చాలా డౌట్స్ ఆపేసాడు. ఆ బీచ్ దగ్గర అయితే అసలు స్టాచ్యూ వాళ్ళు ఒకటి ఉంది చూడు, అది నెక్స్ట్ లెవెల్ అక్కడ బోట్ పెట్టడం అనేది. ప్యూర్ ఆ 1968 వైబ్స్ క్లియర్ గా ఇవ్వడం కారణం ఏంటంటే ఆ బీచ్ దగ్గర ఈ షిప్ పెద్ద అక్కడేమో స్టాట్యూ లిబర్టీ ఆడతాడు ఓల్డ్ మూవీస్ లో, అక్కడ మైండ్ పోటది. ఇక్కడేమో వెళ్ళిపోతాను ఇక్కడ వెళ్ళిపోతానంటే సరే వెళ్ళిపో అంటాడు. అర్థం కాదు ఏంట్రా వదిలేసాడంటే అనుకున్నాను. క్లైమాక్స్ చూసింది యూజ్ ఎగిరిపోయింది, నాశనం అయిపోయింది. ఎత్తి గరుస్తాడు. అది చిప్పులు ఎగిరిపోతే ఎక్కడితో వాళ్ళు చేశారు అన్నట్టు న్యూక్లియర్ వెపన్. ఆడియన్స్ కూడా ఎగిరిపోతుంది. ఓల్డ్ మూవీస్ చాలా రిఫరెన్స్ ఇచ్చాడు క్లైమాక్స్ లోను. డిఫరెన్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఒకటి డాల్ ఫస్ట్ మూవీలో ఉంటది, ఓల్డ్ మూవీలో ఫస్ట్ మూవీలో ఆ డాల్ తో ఉంటది. ఈ డాల్ ఇక్కడికి వచ్చింది సెకండ్ మూవీలో ఉంటది. సెకండ్ మూవీలో డాల్ ఉంటుంది, నోవా. అదే ఫస్ట్ మూవీలో థర్డ్ మూవీలో డాల్ ఉంటది. చిన్నపిల్ల నోవా బొమ్మ అడిగితే ఇవ్వడాడు, ఫస్ట్ ఇవ్వడు, ఆ తర్వాత ఏమో విలన్ కి. ఈ మూవీ ఓల్డ్ మూవీ చెప్తున్నాను నేను, ఓల్డ్ మూవీస్ లోని ఫస్ట్ టైం లో గుహలో ఆ డాల్ సెకండ్ వీడియో చెప్పాను కదా. ఫస్ట్ పార్ట్ లో కూడా ఉంటది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పార్ట్ లో గుహలోకి వెళ్తారు. వాళ్ళు సినిమా ఆపేస్తారు కదా ఫిష్ తోటి. సెకండ్ పార్ట్ లో గోలోకి వెళ్ళిన తర్వాత సైకిక్ హ్యూమన్స్ చూస్తారు. అక్కడ కాదు, ఇది ఈ డాల్ ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ పార్ట్ లోనే ప్రీ క్లైమాక్స్ లో దొరుకుతుంది, ప్లానెట్ ఆఫ్ డెప్స్ లో దొరుకుతుంది. ప్లానెట్ ఆఫ్ నేను రీసెంట్ గా చూసాను, నాకు బాగా గుర్తుండే. నేను వీడియో చేశాను. డాల్ సీన్ అండర్ గ్రౌండ్ వెళ్ళనుకోండి. ఫస్ట్ పార్ట్ లో అండర్ గ్రౌండ్ కాదు, ఒక గుహ ఉంటది.
బీచ్ ఉంటది, బీచ్ సీన్ దగ్గర గుహ ఉంటది, ఆ గుహలోకి వెళ్ళి అక్కడ వెళ్తారు. రాయబోసి ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత సర్లే. వీళ్ళకి జరుగుతుంది ఆ డాల్. ఆ ఓల్డ్ ఫిలిమ్స్ చూడడం వల్ల కూడా ఇక్కడ ఫుల్ స్పాయిల్ Old చేస్తారు films. కానీ Silent గా ఉన్నాను. ఒకళ్ళు వీడియో ఆల్రెడీ అనుకుంటారు అరే చూద్దాం ఇప్పుడు పొరపాటుకు ఈ ఫిలిం వచ్చారా? అయిపోయి మీరు అప్రిషియేషన్ అని చెప్పి పొరపాటుకు వచ్చారా, మీరేంట్రా స్టోరీలు చెప్పేస్తున్నారు అని చెప్పిన ఏ హంటింగ్ బాగా ఎంజాయ్ చేస్తాం. హ్యూమన్స్ హంటింగ్ చేస్తారు చూడు. అవునవును. ఇది ఒక Next level. బ్రో మీరు 1968 సినిమా సజెస్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఆ హంటింగ్ సీన్ నాకు బాగా రెఫరెన్స్ అని కానీ ఒక్క బాధ ఏంటంటే ఈ కొత్తగా చూసి ఆడియన్స్ ఉంటారు కదా, ప్రీవియస్ ఫిల్మ్స్ చూడడం వాళ్ళు అవును. హ్యూమన్స్ అనేవాళ్ళు జంతువులా బిహేవ్ చేస్తారు ప్రెసెంట్ టైం. అవును. దాన్ని ఎక్కువగా చూపించాల్సింది అనిపించింది నాకు అయితే personally. అది నాకు నెక్స్ట్ నచ్చలేదు చూసాను. వచ్చామనుకున్నాను నేనైతే. వాళ్ళు జూలో పెట్టేలాగా హ్యూమన్స్ యాక్చువల్ జూలో పెట్టుకుంటారు ఓల్డ్ ఫిల్మ్స్ అలాగా స్టార్టింగ్ చూపిస్తే కష్టం. అవును. వాళ్ళని పాట పాడుకుంటారు, చీటి పాట పాడినట్టు పాడతారు, ఆప్షన్స్ లో పాడతారు. అవునవును. పైగా ఫుడ్ రాక ఫుడ్ వేసినప్పుడు ఏ కూడా కొద్దిగా యానిమల్ లా బిహేవ్ చేస్తుంది. అవును. బట్ అది ఎక్కువగా చూపించేస్తుంది ఎందుకంటే కంప్లీట్ స్కూల్ ఫీడింగ్ ఇవ్వకపోతే రెగ్యులర్ ఆడియన్స్ అంతగా. నెక్స్ట్ నువ్వు ప్రవీణ్ చెప్తావా నీ ఒపీనియన్? నెక్స్ట్ మూవీలో నాకు బాగానే చెప్పనా మాట్లాడతారా? చెప్పే మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే నోవా గడి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. ఫాస్ట్ మూవీస్ లో ఏంటంటే సీజర్ క్యారెక్టర్ చూసినప్పుడు ఆడు తోపు తురుము ఏదో ఒకటి చేసేస్తాడు, లాస్ట్ కి ఎలా ఒకలా గెలిచేస్తారు అనే hope మనకు తెలుసు. సస్పెన్స్ వాడు ఏం చేస్తాడు, ఎలా గెలుస్తాడు, ఏం చేస్తాడు, ఎలా ప్రొసీడింగ్స్ వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ అయితే మాత్రం లిమిట్స్ తగ్గట్టు వాడుకున్నారు, క్యారెక్టర్ తగ్గట్టు ఆ పొటెన్షియల్ బాగుందని చెప్పి బాగా నచ్చింది నాకు మూవీలో. సింపుల్ నిజంగా అవినాష్ సాయి ఇదే ఇండియన్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే హీరో షర్ట్ ఇప్పి లాస్ట్ క్లైమాక్స్ కి బొట్టు లోడేసుకొచ్చేసాడు. ఎలా అయినా సరే వాడు వచ్చే కాడికి ఇది పెట్టామంటే మనం చేసుకుంటారు. సినిమా మనం చూస్తున్నాం చెప్పట్లేదు, చూడట్లేదు అది మనం క్లైమాక్స్ అదే ఫైట్ కాదు యాక్చువల్, కానీ క్లైమాక్స్ కి ఫైట్ అయిపోతుంది. ఎక్కడ లేని ఫైట్ నువ్వు తోపు తుర్మని కూడా చాలా ఉంది. రియలిస్టిక్ అప్రోచ్, అది చాలా రియలిస్టిక్ క్లైమాక్స్. కి మధ్య హ్యూమన్ ఐటమ్స్ అని పెట్టేయండి. ఇప్పుడు చూడు ప్రవీణ్, ఈ పాయింట్ నాకు కూడా నీకు నచ్చినట్టు చాలా బాగా నచ్చింది. బట్ కొంతమంది టాలీవుడ్ తెలుగు రివ్యూస్ ఆ క్లైమాక్స్ అనేది కామెడీ అని కామెడీ అని చేశారు. అదే అంటే మీకు ఇక్కడ ఏంటి కేజీఎఫ్ లాగా అలా టైంలో వేస్తాం. ఎందుకంటే ఏం తెలీదు మన ఏజ్ ప్రకారం చూసుకుంటే ఆడు ఒక 15 సంవత్సరాలు లెక్క. 15-17 టీనేజ్ ఉంటున్నాడు ఎలాగా అంత మనిషి మొత్తాన్ని వేసేస్తా ఈ అందరికి తోలిపేస్తా అంటే ఏం బాగుంటది? బాగు చాలా రెఫరెన్స్ వైర్ కరెంట్ వైర్ పట్టుకొని ఫైల్ వాళ్ళు పడుకోబెట్టారు. మూవీలో నాకు బాగా నచ్చింది. అంటే రియాలిటీకి రియాలిటీకి చాలా దగ్గర ఉంది. అదొకటి మూవీలో బాగా నచ్చింది ఆ పాయింట్ నాకు. అప్రోచ్ ఎప్పుడైనా ఉండాలి చెప్పండి. నోవా క్యారెక్టర్ ఉంది కదా ఎస్టాబ్లిష్ చేసే విధానం, వాడి క్యారెక్టర్ ని స్టార్టింగ్ లో వాడు ఏంటో చూపించకుండా వాడు ఎంతవరకు చేయకుండా నువ్వు రివ్యూలో చెప్పా చూడు వాడు ఎంతవరకు చేయకుండా అట్లా చూపించారని. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా అదే నువ్వేందో ఎరకాల ఏది ఎగరేస్తున్నావు చెప్పు. వాడు వాళ్ళ లాన్ లెగ్స్ ని కాపాడడానికి వాడు ఈ గెద్దని పెంచాడు చూడు ఈగల్స్ ని. దాని ద్వారా వాడంటూ ఒక పేరుని అక్కడ చూస్తే రిఫరెన్స్ దొరికింది. అప్పుడు దాకా వీడు ఎవరికి నమ్మకం లేదు వీడు సాధించలేడా అని. కానీ ఎప్పుడైతే ఆ ఏగులు వచ్చి వీడి మీద చేతి మీద ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఆ ఏగులు వచ్చి వీడి చేతి మీద కూర్చుందో వాడి చుట్టూ ఉన్న జనాలకు కూడా హోప్ వచ్చేసింది వీడే నాయకుడు అని. వాళ్ళ అమ్మ ఇండైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా స్పాయిలర్స్ చెప్పొద్దు అన్నారు కదా, అందుకే సైలెంట్ గా లేకపోతే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఈగలు చేతి మీద వాళ్తుందని. అవును, వాళ్ళ అమ్మ చూస్తుంది అదే నాయకుడు వచ్చాడు అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవి డైరెక్ట్ గా చెప్పదు, ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్స్ లో చెప్పేది మొత్తం ఉంటది. వాళ్ళ డాడ్ కంట్రోల్ చేసేది ఆ ఈగలు. సినిమా ఫస్ట్ చూపించినప్పుడు కూడా సింబాలిక్ గా చూస్తుంది. అటు లాస్ట్ వరకు కూడా దాన్ని గద్దే నమ్మదు, ఏ పిల్ల వచ్చా నువ్వేం చేస్తావు అని చెప్పి ఎక్కిరిస్తున్నాడు. లాస్ట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైతే అది ఇచ్చి చేయగలుగుతాడో అప్పుడు ఒక హీరో అయ్యాడు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హీరో మొదటి పార్ట్ సంబంధించి ఆ సిప్ దగ్గర ఒకటి కాదు మొత్తం వచ్చి అక్కడ దగ్గర అనుకున్నాను. ఇంకా నిజమే లాస్ట్ వచ్చేస్తాయేమో వీడికి, ఇంకా అంటే ఎక్కడ లేని హోప్ అంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది వీడికి అనుకున్నాను. ఇంకా అంటే వచ్చేసి ఆడ చేతులు మొత్తం ఒళ్ళంతా కూర్చుని పోతాయి. ఇంకా అదే అంటే అదే ఐ సినిమాలోనే ఆ ఏగలు చూసా ఎలా వచ్చి గుట్టేస్తాడులే అలా అయిపోద్ది అనుకుంటాడు. గాలి ఎగరేస్తే సటిల్ గా అది చాపా పెట్టాడు. వెస్ట్ బాల్ గారు అతను యాక్చువల్ గా
అది యాక్చువల్ గా మేజ్ అన్నారు కొద్దిగా పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ పెట్టే విధంగా వైబ్స్ వస్తుంది. ఆయన నుండి ఇలాంటి అప్రోచ్ చాలా బాగా తీసుకుంటారు. ఇలాంటి ఒక ఫేస్ఫుల్ అడాప్టేషన్ తీసుకున్న డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. అవతార్ చాలా బాగుంది. మీకు ఇప్పుడు మనం ఈ రిఫరెన్సెస్ లో మీకు అవతార్ 2 డ్యూన్ 2 వైబ్స్ ఏమైనా కలిగింది? నాకైతే అవతార్ కనిపించింది. కనిపించింది బాగా. లాస్ట్ ఆఫ్ అస్ రిఫరెన్స్ నాకైతే అవతార్ కనిపించింది. అవతార్ 1 and 2. నీకేం కనిపించిందా? ద లాస్ట్ ఆఫ్ అస్. లాస్ట్ ఆఫ్ అస్ లాస్ట్ ఆఫ్ అస్ ఓకే. ఎన్విరాన్మెంట్ అంటే అలాగే ఉండే. ఎందుకంటే ఎట్లా వచ్చిందంటే ఏదో న్యూక్లియర్ అట్లా కాకుండా ఒక రాన్మర్ వైరస్ ఓన్లీ హ్యూమన్స్ వరకే ఎఫెక్ట్ అయింది, నేచర్ కి ఎఫెక్ట్ అవ్వలేదు. అదే చెప్పాను, నేచర్ కాపాడుతుంది. ఇంకా ఏప్స్ కూడా నేచర్ ని బాగానే చూసుకుంటాయి, ప్రాబ్లం లేదు. అతను నాకు అడిగాడు మిగిలిన సర్వైవర్స్ మళ్ళీ ఇంకేనా ఈ సిమియన్స్ పోయి హ్యూమన్స్ మాట్లాడేలాగా క్యూర్ కనిపెడతారంటే ఉన్నది పోతే చేసుకున్నది పోతే మొదటిసారి ఒక డబ్బుని పోగొట్టడానికి క్రియేట్ చేసుకున్నారు వైరస్. మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తే ఉన్నది మూవీస్ లో కనుక యాంటీ వైరస్ కనిపెట్టేసి హ్యూమన్స్ ని మళ్ళీ క్యూర్ చేసేస్తే అది పాయింట్ బాగోదు. ఇంకా అది ఇంటి వరకు తీసుకెళ్ళిన వరల్డ్ అనేది అస్సలు సెట్ అవుతుంది. అసలు ఎందుకు బిల్డ్ చేసామో అనేది ఒక అర్థం ఉండదు కదా, ఒక పర్టికులర్ పాయింట్ అనేది ఉండదు. బిల్డింగ్ జర్నీ చూపించారు మిడిల్ యాక్ట్ లో. ఆ జర్నీ చూపించడానికి పర్పస్ కూడా అదే. సినిమాలో 300 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ విధంగా కొంతవరకు అలా తీసుకుంటూ పోయాడు. సత్యుడు అలాగా స్టోరీ టెలింగ్. ఎగ్జాంపుల్ అవతార్ 2 అసలు పాండోరాలో మనం కంప్లీట్ గా చూడలేదు గ్రహాన్ని. పాండోరా గ్రహాన్ని మనం కంప్లీట్ గా చూడలేదు. జస్ట్ సెకండ్ పార్ట్ లో చూస్తున్నప్పుడు అయితే నిజంగా అక్కడికి అదే మన ఎందుకు పనికి అక్కడికి వెళ్ళిపోదాం. పాండోరా బాగుంది చెప్పు ప్రవీణ్, ఇది వాయిస్ బ్రేక్ అండి. మ్యూట్ అయినట్టు వచ్చింది. చెప్పు. ఓకే, ఇప్పుడు దేని మీద మూవీ పైన ఇది వినిపిస్తుంది. అదే అవతార్ 2 ఎవరు నేనా ఆ అది కూడా చాలా డీటెయిలింగ్ గా పెట్టారు అని అంటున్నాను. ఏది పోరా 4 ఫింగర్స్ పెట్టరా, అది కూడా చాలా డీటెయిలింగ్ గా పెట్టారు. వినిపించట్లేదా? ఇప్పుడు చెప్పు. 4 ఫింగర్స్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా పెట్టారు అని అంటున్నాను. ఏ సీన్ లో చూపిస్తారు కానీ దాని గురించి మాట్లాడరు, కానీ సెకండ్ పార్ట్ లో దాని గురించి చూపిస్తారు. అది అని అంటున్నాను. వినిపిస్తుందా? అవతార్ గురించి అంటున్నాను నేను. ఇందాక మీరు అవతార్ మాట్లాడినప్పుడు కదా అన్నారు. అవతార్ మాట్లాడినప్పుడే నేను 4 ఫింగర్స్ అంటున్నాను. అవతార్ మీరు అవతార్ గురించి మాట్లాడినప్పుడు నేను అంటున్నాను. బాగానే కంప్లీట్ చేయలేదా? చాలా నెక్స్ట్ టైం స్పాయిలర్ డిస్కషన్ పెట్టుకుందాం. స్పాయిలర్ డిస్కషన్ అది మన చేయడం ఉండదు. స్పాయిలర్ డిస్కషన్ ఎందుకంటే అంటే ఆ క్యామియోస్ చూసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ లో కూడా మొదటి ప్లానెట్ ఆఫ్ ది అవతార్ 2 అయినా అట్లా మనం స్పాయిల్ చేయడానికి ఉన్నదానికన్నా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చాలా ఉంటుంది. అది కొన్ని పాయింట్స్ తెలిసిపోయినా సరే చెప్పు. ఎగ్జాక్ట్లీ అలా ఏ గురించి చెప్పాలంటే ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ ది ఇందులో స్పాయిలర్స్ అనేవి ఏమి లేవు చెప్పాలంటే. ఓన్లీ ఆ ఎండింగ్ ఒకటి తప్పితే అంతే. అసలు ఏమి రివీల్ చేశారు, ఏమి రివీల్ చేయలేదు. జస్ట్ కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త ప్రపంచాన్ని చూపించారు. జర్నీ అంటే మొత్తానికి వాడి ప్లేస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాడు చేసిన జర్నీ సింపుల్ గా ఒక రెండు ప్లాన్స్ చూపించాడు. ఏప్స్ ఎలా ఎవాల్వ్ అయ్యో చూపించాడు. ఇంకా హ్యూమన్స్ తెచ్చుకున్నారని వాళ్ళ ఎట్లుంటది ఇలాంటి కొన్ని ఆ బంకర్ సీన్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తాయి స్టార్టింగ్ నుండి కూడా. అసలు ఏప్ డు నాట్ కిల్ ఏప్ అనేది ఒక రూల్. వీళ్ళు వచ్చాక ఏకల్ని ఎత్తుకుపోతారు. ఇదేంటి ఇలా ఎత్తుకుపోతున్నాడు, చాలా భయంకరంగా ఎదిరిపోయిన అనే ఫీల్ వచ్చింది. ఎదిరిపోయిన ఫీల్. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ బంకర్ వాల్స్ గురించి ఏముంటుంది లోపల మిగతా సైకిక్ హ్యూమన్సా లేకపోతే రాకెట్ లాంటి ఏంది అనుకున్న లోపలికి వెళ్తే అవన్నీ గోల్డ్ రిఫరెన్స్ అయ్యాయి. ఆ 1968 రిఫరెన్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది యాక్చువల్గా ఒక అతను మెన్షన్ చేశాను, అప్పుడే మెన్షన్ చేశారు. ఎవరో బాగా నేను చెప్పిన తర్వాత మొత్తం ఓల్డ్ ఏప్ చూసిన తర్వాత కంప్లీట్ ఫ్యాన్ అయినట్టున్నాడు. ఆ డీటెయిల్స్ అన్ని రివ్యూల కింద మెన్షన్ చేసి అదేంటి అర్థం కాదు చాలా మంది. ఆ డాల్ రిఫరెన్స్
ఆ డాల్ మీరు ఎంతమంది గమనించలేదు తెలియదు, నేను స్పాయిలర్ గమనించాను. ఆ డాల్ చెప్పకూడదు, ఎండింగ్ చెప్తే ఎక్స్ప్లెనేషన్ బాగోదు మనకి. ఇప్పుడు చెప్తే అదో పెద్ద స్టోరీ. ఇప్పుడు అది ఆ డాల్ పెద్ద స్టోరీ అది. అదే ending నెక్స్ట్ టైం explanation- స్పాయిలర్స్ డిస్క్రిప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది. స్పాయిలర్స్ రెండోదేమో details ఎక్కడ వీళ్ళు తీసుకెళ్తారు కదా నోబాని Scarecrow తీసుకెళ్తారు కదా తాడు కట్టేసి. చెప్పు. ఆ సీన్ కూడా ఓల్డ్ మూవీస్ లో ఎవరిని ఫస్ట్ ఈ 3 ఆస్ట్రోనట్స్ ని వీళ్ళని పట్టుకుని తీసుకెళ్తారు. కరెక్ట్. అది అక్కడ కూడా స్టిక్స్ వాడతారు, గోల్డ్ అండ్ స్టిక్స్ వాడతారు. ఇంకోటి క్రాస్ లాగా అలా పెడతాడు అక్కడ. స్టార్టింగ్ మూవీలో సంథింగ్ మనం ఏమంటారు ఇక్కడ, ఏమంటారు అది, అదేదో పెడతారు కదా దిష్టి బొమ్మ లాగా లో ఒక లెటర్ క్లాట్ లాంటివి పెడతారు వాళ్ళు. దీనిలో కూడా యూజ్ చేశారు. అది జస్ట్ అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చి వెళ్ళిపోతుంది, అది సెకండ్స్ లో. ఇంకోటి బంకర్ సీన్ నువ్వు చెప్పావు ఏమో ఆ గుహలో ఏకంగా ఆ గుహలో ఏముండో తెలియదు వాళ్ళకి స్టార్టింగ్ లో. ఇక్కడ బంకర్ లో ఏముండో తెలియదు. నేనేమనుకున్నానంటే బంకర్ లో ఒక స్పేస్ షిప్ ఉండేమో, లేకపోతే ఒక రాకెట్ లాంటిది న్యూక్లియర్ ఉండేమో అని నేను అనుకున్నాను. బినిట్ లో చూపిస్తాడు అది లాస్ట్ లో, డెస్ట్రాయర్ ఆఫ్ డైరెక్ట్, అలాంటిది ఉండే అనుకున్నాను నేను. చెప్పేశాడు, నేను చెప్దాం అనుకుంది. గమనించాను కానీ గుర్తెచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి మనం. ఇంకో 2-3 సార్లు సినిమా చూస్తే మనకి మొత్తం గుర్తు అన్ని వచ్చేస్తా లైన్ లోకి. ఈవినింగ్ పోతాను నేను. ఈ వీడియో అయితే ఎలక్షన్స్ టైం అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ పోతాను 15 వరకు. నా ఇంటి దగ్గర థియేటర్ వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంకొక థియేటర్కి వెళ్ళాలి, మళ్ళీ థియేటర్ చూస్తాను. ఇవాళైతే నాకు టైం కుదరదు కాబట్టి థియేటర్కి వెళ్ళి థర్డ్ టైం వెళ్ళేటప్పుడు దూరం థియేటర్ ఉంది, పెద్ద స్క్రీన్ ట్రై చేస్తాను. వదలనయ్యా బాబు, ఇలాంటి సినిమాలు రావట్లేదు. ఏప్రిల్ అంతా ఖాళీ కూర్చోదు వచ్చి థియేటర్కి వెళ్ళలేక ఏప్రిల్ పర్సనల్ ఆ ఛాలెంజెస్ వచ్చింది కానీ అబిగేల్ బాగుంది అవ్వలేదు. లేదు అబిగేల్ అబిగేల్ బాగుంది అంటారు. అబిగేల్ ఛాలెంజర్స్ బాగుంది అంటారు. అబిగేల్ హెచ్డి వచ్చింది కదా, చూడాలి అది. ఓకే, ఇది రీసెంట్ గా పాల్గా వదిలేస్తే అంటే ఆల్మోస్ట్ మంత్ ఒక సినిమా లేదనుకో, బాగా బోర్ కొట్టాయి. ఈ మే పర్లేదు, మే సాటిస్ఫై. ఫ్యూరియస్ 24 కదా ఫ్యూరియస్. ఓకే 19th 17th ఈ సినిమా ఉంది. నెక్స్ట్ మంత్ ఏమో లేదు, నెక్స్ట్ వీక్ శుక్రవారం ఇమేజినరీ ఫ్రెండ్స్ ఉంది, వ్యాండ్ ఉన్నారు. ఫ్యామిలీ ఫిల్మ్, ఫ్యామిలీ కిడ్స్ అయ్యప్ప అయ్యప్ప. ఓకే అయ్యప్ప నేను చూసానులే. అది కూడా లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా. టామ్ జెర్రీ మార్వెల్ క్యాస్ట్ చాలా బెస్ట్ అయ్యారు. ఎందుకంటే తీసుకున్నది యాడమ్ ప్రాజెక్ట్ వదిలేస్తే సరిగ్గా వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా ఎలాంటి వచ్చినట్టు నాకు 1980s 90s లోని ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉంటాయి. బిల్ అండ్ టెడ్ టేస్ట్ ద మ్యూజిక్స్, గోస్ట్ బస్టర్స్, ఇలాంటి ఫన్నీ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉంటాయి. ఆ వైపు చూస్తారు ఎక్కువ. చూసారా? లేదు కదా, చూడాలి. ఆవేశం కూడా వచ్చింది కదా, ఆవేశం కూడా చూడాలి. సాంగ్స్ బాగున్నాయి, అంటే సాంగ్స్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్ బాగుంది. అది పక్క చూస్తాను. ఓకే 40 minutes. ఇంకో 5 minutes లో మీటింగ్ మళ్ళీ ఇంకో లింక్ పెట్టుకోవచ్చు మనం. మళ్ళీ వెంటనే పెట్టేద్దాం. రికార్డే కదా, రికార్డ్ అంటే మొత్తం ఈ వీడియో కంప్లీట్ అయిపోయి మళ్ళీ న్యూ లింక్ లో మళ్ళీ మనం జాయిన్ అవ్వాలి. రీసెంట్ గా సైట్ డౌన్లోడ్ చేసాను, గైడ్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మెన్ నిన్న వచ్చింది. నిన్న స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మరి ఇవాళ నైట్ సినిమా వచ్చిన తర్వాత అది కూడా చూసాను. 9:30 10 చూసాను. 12 తర్వాత మన వీడియో ఎడిట్ చేసుకోవడం సరిపోతుంది. రీసెంట్ డేస్ లో మీరు నెక్స్ట్ థియేటర్ ఏది ప్లాన్ చేసుకుంటారు? వీడియోసా కానీ జస్ట్ ఇమాజిన్ చేయండి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లాంటి ఇంపాక్ట్ ఇస్తే 2015లో బుర్రకు వెళ్ళిపోయింది అయ్యా థియేటర్. థియేటర్కి వెళ్ళాను మూవీ కాబట్టి. అప్పట్లో నేను కూడా థియేటర్కి వెళ్ళాను. సీట్ ఇలాగా ఊగుతూ మీదకి వెళ్తే సీట్ పిల్లలకి పర్ఫెక్ట్ డెఫినేషన్ లా ఉంటుంది సినిమా. 4K చూడాలి, సీట్ లో జంపింగ్ 4K చూస్తే. ఫ్యూరీ రోడ్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లోని అది చూసావా, వాళ్ళు ఇమోటన్ జ్యోతి ఉన్న వాళ్ళు అందరూ వైట్ కలర్ లోని పెయింట్ చేసుకోవడం, ఒక డిఫరెంట్ కల్చర్ లాగా గాడ్ గా పూజించడం. ఈ ఓల్డ్ ఫిల్మ్స్ ఎక్స్ప్లోర్ చేయలేదా? ఓల్డ్ మూవీస్ అని ఎలా ఉంటాయంటే పెట్రోల్ కోసం గొడవ అంక మనకి సింపుల్ గా. ఫస్ట్ పార్ట్ రియలిస్టిక్ ఉంటుంది, టాప్ ఫిల్మ్ లా ఉంటుంది. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అంటే
పెట్రోల్ గురించి చిన్న చిన్న క్లయింట్స్ గురించి చూపిస్తాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ దేవుడిలా పూజించడం, చనిపోవడం, ఇది కొత్త కొత్త రూల్స్ పెట్టడం, ఆ క్యారెక్టర్ ని దీనికి లింక్ చేయడం, ఆ వైఫ్ లింక్ చేయడం, ఆ ప్రతి క్యారెక్టర్ స్టోరీలో స్టోరీ స్టోరీ కదా. ఆ సినిమా కొట్టేటట్టు ఉంది ఈ ఇయర్ ఆస్కార్ నామినేషన్ వస్తుంది తెలుస్తుంది. ఇంకా ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ కానీ కానీ అన్ని వచ్చేస్తే అనుకున్నాను కానీ డ్యూన్ కూడా కాంపిటీషన్ ఇచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. యునానిమస్ కింగ్ అనుకుంటే దానికి కాంపిటీషన్ ఇచ్చేలాంటివి కూడా ఒక్కొక్కటే 2021 లోనే జూన్ 1 కి ఎలాంటి కాంపిటీషన్ లేదు. మాక్సిమం 10 ఆస్కర్స్ కొట్టేద్దామో అనుకున్నాను కానీ ఈ మూవీస్ అన్ని చూస్తుంటే అంత సీన్ లేదని అనిపిస్తుంది. కష్టం అనిపిస్తుంది. ఉండాలండి సంవత్సరంలో మీరు ముఫాసా ఒకటి ఇంకా కదా అది ముఫాసా కూడా ఉంది. జూన్ డిసెంబర్ అనుకుంటాను. ఏలియన్స్ డిసెంబర్ అనుకుంటాను. ఏలియన్ రోమ్ లో ముఫాసా అయితే డిసెంబర్ క్రిస్మస్ కి గేమ్స్ మళ్ళీ అది కూడా అనుకున్నాను నేను. అలా అనగరయ్యా, ఇప్పటికే అప్కమింగ్ సీక్వెన్స్ ఎటో వెళ్ళిపోయాయి. పెళ్లి సెటిల్మెంట్ అంతే చూసుకోలేలా అయితే ఇది కూడా ఇంకో ఇయర్ పడుతుందేమో, తీసుకుంటాడేమో అనుకున్నాను. మరి ఆయన క్యాప్ చేయడం ఒక అచీవ్మెంట్. వెంటనే చూసేస్తే మనకి అంటే మనం మర్చిపోతున్నాము అన్న టైంలో మళ్ళీ రేస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడు మోడర్న్ చాలా వేపిక్స్ వచ్చాయి. అవతార్ 2 ఇచ్చిన ఇంపాక్ట్ కి మళ్ళీ అవతార్ 1 చేసే టైం పట్టి అలాంటి చెప్పండి. అలా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు గుర్తున్నప్పుడు నేను చెప్పాను, కిల్లర్ ఫిలిం అప్పుడు నీకు చెప్పాను, వాడి వెయిట్ చేసి అసలు ఫిలిం ఉన్న సంగతి మర్చిపోయాం మనం. కిల్లర్ డేవిడ్ ఫించర్ అది బాగా యాస్పర్స్ నేను చెప్పాను సినిమా ఆ సినిమా ఎప్పుడు మనం రిలీజ్ అయింది అయినా అది కరెక్టే. కానీ కొన్ని సినిమాలు పోస్ట్ పోన్స్ వల్ల హైప్ పోతాయి. కొన్ని ఫిల్మ్స్ హాలీవుడ్ లో క్రాక్ కానీ జేమ్స్ బాండ్, నో టైమ్ టు డై కూడా రావాల్సిన టైం వచ్చి ఎక్కువ కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు కానీ అవినాష్ ఎవరికైనా పోస్ట్ పోన్ బాక్స్ ఆఫీస్ అవుద్దేమో కానీ జేమ్స్ కెమెరాన్ దాకా అవ్వలేదు అనిపిస్తుంది. ఈ ఏజ్ లో కూడా మన సినిమా ఓకే మిడిల్ పోర్షన్ లోని హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా మెన్షన్ చేస్తాను కదా, ఇది సెపరేట్ గా ఎందుకు అని చెప్పి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. ముందుగా ఆడుతున్న పెద్ద ఫిల్మ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. చిన్న ఫిల్మ్స్ అన్ని కూడా నార్మల్ గానే పర్ఫామ్ చేస్తున్నాయి. ముందుగా కంఫు పాండా 4 అయితే మాత్రం 527 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇక గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ అయితే ఆల్మోస్ట్ 200 మిలియన్స్ వరకు దగ్గరకు వచ్చేసింది. అయితే ఇంకొక 5 or 10 మిలియన్స్ దాటితే ఫిలిం ఎబో యావరేజ్ వరకు రిజల్ట్ లో వెళ్తుంది. ఇక గాజిల్లా ఎక్స్ కాంగ్ అయితే 555 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. 600 మిలియన్స్ వరకు కూడా టచ్ చేయొచ్చు, దాటచ్చు అనుకున్నారు కొంతమంది, బట్ నేనైతే 600 లోపు అనుకున్నాను. మరి ఈ విధంగా 555 దగ్గర ఆగిపోతుంది అనుకోలేదు. ఈ ఫ్రాంచైజ్ లోని కాంగ్ స్కల్ ఐలాండ్ ని మొత్తానికి బీచ్ చేయలేకపోయింది. న్యూ ఫిల్మ్స్ రిలీజ్ అవడం వలన ఈ 2 ఫిల్మ్స్ ఆగిపోయాయి. గాజిల్లా ఎక్స్ కాంగ్, డ్యూన్ 2 కూడా థియేటర్ దగ్గర ఆగిపోయాయి. న్యూ ఫిల్మ్స్ రావడం వలన కాంపిటీషన్ అనమాట. డ్యూన్ 2 కూడా 709 మిలియన్స్ తోటే ఫైనల్ రన్ ఆగిపోయింది. ఆ ఫిల్మ్ కూడా 720 మిలియన్స్ దాటచ్చు అనుకున్నాను ఫైనల్ రన్ లోని, బట్ ఒక 10 మిలియన్స్ లోపే 709 దగ్గరలో ఆగిపోయింది. ఇక ఫాల్ గా అయితే ఈ ఇయర్ లోనే 4th బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ గా వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ కి అందించింది అనమాట. కాకపోతే ఇప్పుడు డొమెస్టిక్ పరంగా అయితే మాత్రం ఈ మొత్తం లాంగ్ వీకెండ్ లోనే సెకండ్ వీకెండ్ వరకు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఇంటర్నేషనల్ లో మాత్రం కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అండ్ ఇప్పుడు కొత్త ఫిల్మ్స్ మే అంతా కూడా సమ్మర్ లో క్లాష్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కొద్దిగా కనిపించింది. లాంగ్ రన్ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ వీకెండ్ లో బుల్లెట్ ట్రైన్ దాటేసిన ఈ ఫిల్మ్ అనేది సెకండ్ వీకెండ్ లో దాటలేకపోవడానికి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ అనమాట. న్యూ రిలీజ్ కాంపిటీషన్ ఇప్పటిదాకా 104 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లో అయితే మాత్రం బుల్లెట్ ట్రైన్ యొక్క 230 మిలియన్స్ వరకు దాటుతుందా లేదా అనేది చూద్దాం ఈ కాంపిటీషన్ లో. ఇక కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఓపెనింగ్ వీకెండ్ లోనే సాటర్డే సండే కాస్త రైజ్ అవడం వలన నార్త్ అమెరికాలోని అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ కలెక్ట్ చేసింది అనమాట. ముఖ్యంగా వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఓపెనింగ్ వీకెండ్ బీచ్ చేయడం నార్త్ అమెరికాలో కష్టం అనుకున్నారు. కారణం ఏంటంటే అది సీజర్ క్యారెక్టర్, దాంతో పాటు హైప్ తో వచ్చే త్రీక్వల్ అనమాట. బట్ ఇది అలాంటి కనెక్షన్ హైప్ కాకుండా ఫ్రెష్ స్టోరీ తోటి ఫ్రెష్ క్యారెక్టర్స్ తో వచ్చినప్పటికీ ఆ వీకెండ్ ని దాటిసింది. ఈ ఫ్రాంచైజ్ లోనే సెకండ్ హైయెస్ట్ అనమాట నార్త్ అమెరికాలోని.
ఇక ఇంటర్నేషనల్ రిలీజ్ అయితే సరిగ్గా ప్రమోట్ చేయలేదు, అంటే నార్మల్గా రిలీజ్ చేశారు డీసెంట్గా, అంత గ్రాండియర్గా కాదు. సో ఆ విధంగా నార్త్ అమెరికాలో అయితే మాత్రం 56.5 మిలియన్స్ బాగానే కలెక్ట్ చేసింది ఓపెనింగ్ వీకెండ్లోని. కాకపోతే ఇంటర్నేషనల్ ఆ గ్రాండియర్ రిలీజ్ లేకపోవడం వలన సరిగ్గా ఫోకస్ చేయనట్టయితే మాత్రం ప్రొజెక్షన్స్లోని వరల్డ్ వైడ్గా ఎక్కువ వచ్చి ఉండేది అనమాట. 140 మిలియన్స్ దాటేలాంటి ప్రొజెక్షన్స్ అనమాట. ఆ ఇంటర్నేషనల్ వలన ఇప్పుడు 130 మిలియన్స్ అయితే వరల్డ్ వైడ్గా ఓపెనింగ్ వీకెండ్లోని కలెక్ట్ చేసింది అనమాట. ఈ ఇయర్లోనే థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ హాలీవుడ్కి, అండ్ చైనాలో కూడా టాప్ స్పాట్ అందుకుంది. అయితే అప్కమింగ్ గా గార్ఫీల్డ్ మూవీ అండ్ ఫ్యూరియోసా, ఇమేజినరీ ఫ్రెండ్స్ లాంటి టైట్ కాంపిటీషన్ ఉంది. ప్రెజెంట్ ఫాల్ గా కూడా ఆడుతుంది. మరి మేలో చూడాలి ఫిలిమ్స్ ఎలా ఆడుతాయి అనేది ఫైనల్ రన్ వరకు. జేమ్స్ కెమెరాన్ దాని గురించి మాట్లాడాడు. అతని తాతది ఫినిష్ అయిపోయింది. అప్కమింగ్ మూవీస్ గురించి ఏదో మాట్లాడినట్టున్నాం. ఈ ఏజ్ లో కూడా ఆయన బాక్స్ ఆఫీస్ గ్రిప్, చాలా మంది ఈ ఏజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ ఎలా టార్గెట్ చేయాలో తెలుసుకోలేదు. అని ఆ తాత గురించి మాట్లాడేది. ఆయన ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయి అనుకుంటున్నాను. ఆయన కూడా బాక్స్ ఆఫీస్ ఎడ్యుకేషన్. ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది అవతార్ టోటల్ మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్, ఓన్లీ మన తెలుగు సైడ్ వరకే. బార్డర్ ఇంటర్నేషనల్ గా అటువైపు అంతా క్రిటికల్ ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి లాంగ్ లో 4 రేంజ్ లో ఆడి. అది మన వాళ్ళు ఏమన్నా ఇందులో మిక్స్డ్ టాక్ వచ్చినా సరే బాగానే ఆడదంటే కదా అలా అనుకుంటారు. ఈ విధంగా సినిమా, హాలీవుడ్ సినిమా అయినా సరే ఇక్కడ టాక్ ని బేస్ చేసుకునే అదే బ్యాక్ కొన్ని ఎలా చూస్తారు, ఏం తినేస్తున్నాడు అని చూస్తుంది. చెప్పండి మీరు అవతార్ డ్యూన్ 2 రీసెంట్ డ్యూన్ 2 మీ ముగ్గురు చూసారు? అది చూసా కదా. అది ఆ వరల్డ్ బిల్డింగ్ మీకు ఎలా అనిపించింది? ఏ డీటెయిల్స్? నాకు పర్సనలీ ఫస్ట్ శాండ్ బాంబ్ వాటి గురించి ఫస్ట్ పార్ట్ లో చూపించలేదు అయ్యా. ఎనిమిదిలో అయితే ఫస్ట్ పార్ట్ లో కరెక్ట్ గా సెకండ్ పార్ట్ లోనే చూపించారు అసలు అవి ఎలాగ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది, వాటి లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకి సెకండ్ పార్ట్ లో బాగా చూపించాడు. యాక్చువల్ గా నేను ఫస్ట్ పార్ట్ చూడతాను చదివాం మా కంట్లో పని, నాకు అది తెలిసే షార్ట్ చేశాను శాండ్ బాంబ్స్ గురించి ఎలా ఉంటుంది ఈ సినిమాలో డీటెయిల్ చెప్పాలి. నాకు శాండ్ బాంబ్స్ అన్నా కూడా మెయిన్ గా ఎంపరర్ ఇంప్రెస్ చేసింది. ఎంపరర్ క్యారెక్టర్ అవును, ఆడికి పెద్ద భయంకరంగా చూపిస్తాను అనుకున్నాను చెప్పాలంటే. నేను అదే అనుకున్నా. ఎందుకంటే స్టార్టింగ్ పార్ట్ లో అసలు ఎంపరర్ అనేవాడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఎట్లా ఉంటాడా, ఆడంత పవర్ఫుల్ గా ఉంటాడా, ఆడి థాట్స్ ఎంత క్రూయల్ గా ఉంటాయి అనుకున్నాను. అలాంటి వాడిని కొంచెం ఏదో నేచురల్ గా ఒక కామన్ గా చూపించినట్టు అనిపించింది. అంత ఇంపాక్ట్ లేదు. అసలు వాడు లాంటి వెళ్ళన్ అవుతాడేమో అనుకున్నాను నేనైతే, కానీ వాడు సూపర్ పవర్స్ ఉన్నాడు కాదు. యాక్చువల్ గా ముసలాడే మామూలు ముసలాడు మొత్తం అంతా తెలియదు. కానీ లింక్ చూడు ఈ చిక్కులు లింక్ పెట్టింది ఎవరు? రెవరెండ్ మేడం లేడీ జెసికా వాళ్ళ. మొత్తం కథ నడిపించేది అదే సూత్రధారి. కథ నడిపించి గుంటలాగా అటెండ్ ఇచ్చినట్టు చెప్పింది అసలు వాడు. అసలు లాస్ట్ ఆమె అనుకున్నట్టు జరగలేదు. అసలు లిసనల్ గా వాడు అనుకున్నట్టే ఆడే మారిపోయింది. వాళ్ళని నేపథ్యం చూసింది పేర్రాత చెప్పి మొత్తం విలన్ లాగా అయిపోయింది. ఆడే విలన్ అయిపోయినట్టు. అసలు ఫేక్ మెసేజ్ సింపుల్ చెప్పాలండి. పాలిట్రీస్ ప్రెసెంట్ ఫ్యూచర్ లో ఇంకా ఈవిల్ గా ఎవాల్వ్ అవుతారు థర్డ్ పార్ట్. అప్పుడు తెలిసిపోతుంది ఫేక్ మెసేజ్. అని కొడుకుని చూపిస్తారు అలా ఉంటాడు కొడుకున్నారు వాళ్ళు వస్తారు. అసలు వాడు మళ్ళీ మాట్లాడంట, అంటే వాడు చేసిన తప్పులు, అంటే నేను మంచి చేయాలనుకున్నది చెడువైపు వెళ్తుంది అని తెలుసుకుని మళ్ళీ మారిపోతాడని బుక్ లో ఉన్నట్టు. అది ఎప్పుడే కాదు మనం మాట్లాడుకున్నప్పుడు, ఇది లాస్ట్ నైట్ సోహో సినిమా చూసినప్పుడు కాదు. ఈ టాలెంట్ ఉంది చూద్దని చెప్పాను. వీడియోస్ చేస్తాను నాకు సీరియస్ లాంటి పెద్ద సినిమాలోకి వచ్చింది. అదే ఆంజనేయ సినిమాలో ఉంటది కదా డైలాగ్, ఫ్యూచర్ నీకు అంటాడు. ఫ్యూచర్ అంటే అన్య టైలర్ జాయ్ కి మిల్లీ బాయ్ ఫ్రెండ్ ఇది జరిగింది అన్నమాట కాంపిటీషన్. అప్పట్లో యంగ్ యాక్టర్స్ లోని ఎవరు ఇచ్చారంటే మిల్లీ బాయ్ ఫ్రెండ్ బాగా పాపులర్, ఆల్రెడీ పాపులర్ స్ట్రేంజర్ థింగ్స్. బట్ పర్సనల్ నాకు యాక్టింగ్ విషయంలోని ఆమె యాక్టింగ్ విషయంలో బాగా నచ్చింది. క్వీన్స్ గ్యాంబిట్ బాగా హిట్ అయింది. ఫస్ట్ చేసింది పీకీ బ్లైండర్స్ క్వీన్స్ గ్యాంబిట్ బాగా హిట్ అయింది. బాగా అయింది. ఇప్పుడు అలాగా ఫ్యూరియోసా బాగా సెట్టింగ్. ఫ్యూరియోసా లాగా ఖాళీ హీరోయిన్ కి కొద్దిగా హెయిర్ కట్ చేసిన తర్వాత బాగానే సెట్ అయింది. లెటర్ లో నేనైతే సీన్ ఉంటారు కదా హెయిర్ కట్ చేసుకున్నాను. ఖాళీ హీరోయిన్ యూజ్ చేశారు కదా ఆమె ఫేస్ అనుకున్నాను. తమిళ పెట్టారు కదా వాడు అనుకున్నాను నేను యాక్చువల్ గా.
జూమ్ చేసి చూసి తీసేసి ఈమెనా అనే ఫీల్ వచ్చింది. ఎక్సలెంట్ మాస్ అయితే. చెప్పండి నెక్స్ట్ ఇంకేంటి మీరు ఏదైనా షేర్ చేస్తున్నారు? నెక్స్ట్ అప్కమింగ్ మార్టిన్ స్కార్సెసే ఫిల్మ్ డికాప్రియో ఫ్యూరియోసా తర్వాత ఏమో ఇది కదా క్విక్ పార్ట్ 3 కదా ఇన్నఫ్. ట్యూన్ వెబ్ సిరీసా? లేదు లేదు 2 వస్తుంది కదా 3 కదా స్పిన్. ఏంటి దేని గురించి ఏం థర్డ్ పార్ట్? నెక్స్ట్ మంత్ లోని వినిపిస్తుందా? నువ్వు next month ఏదో అంటున్నావు. వాయిస్ తప్పి చెప్ప నువ్వు ఏదైతే మూవీ గురించి చెప్పినా ఆ చెప్పు, మూవీ చెప్పు, మాట్లాడుతున్నా అక్కడ. అవుతూ వస్తుంది మూవీ చెప్పు చెప్పు. బ్రో ఏంటో చెప్తాడట చూడండి. చెప్పండి ఆ బ్రో కానీ మొత్తం మారిపోతుంది. చెప్పండి. షోగన్ చూసారా అందరూ? షోగన్ చూసారా? చూడలేదు. ముగ్గురు నేను చూస్తాను అయిపోయింది. షోగన్ నేను చూడలే, కంప్లీట్ చేయలేదు. 4 ఎపిసోడ్స్ చూడలేదు. హ్యాండ్ డౌన్ చూడలేదు. చాలా మంది చూసుంటారు నాకు తెలిసి. నేను చూశాను దాని గురించి. షోగన్ గురించి చెప్పాలంటే స్పాయిలర్స్ చెప్పాలి, లేకపోతే అసలు ప్రెజెంట్ అయితే అది తర్వాత ఓకే. ప్లాన్ చేద్దాం. షోగను గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంపారిజన్ టైప్ ప్లాన్ చేస్తాను. షోగన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫాల్ అవుట్ గురించి కూడా కవర్ చేద్దాం. అది కూడా బాగుంది. డాలర్ మేము రత్తం. ఎందుకంటే షోగన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ దాంతో పాటు ఒక యూనిక్ అప్రోచ్ కూడా ఉంది. చూడండి మస్ట్. ఈ రోజు రైట్ జపాన్ కంప్లీట్ నుంచి చేసేస్తాను షోగన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు జపాన్ నుంచి ఇంత మంచి స్టాఫ్, మాస్టర్ పీస్ స్టాఫ్. జపాన్ కాదు, అమెరికన్ జపాన్ లో ఉంది. అమెరికన్ అంటే స్టోరీ మాత్రం జపాన్. జపాన్ కానీ యాక్చువల్ గా ఒరిజినల్ జపాన్ సిరీస్ వస్తాయి ఓల్డ్ ది, దానికి రీమేక్ లాంటిది. అవును. రీమేక్ 1991 1997 ఏదో ఉంది ఆ ఓల్డ్ టీవీ సిరీస్ మొత్తం. అది కూడా కల్టీ, అది కూడా కల్టీ. వాళ్ళ పేరు పెట్టుకుంటా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒకటి చెప్తాను చూడు, జపాన్ ఎక్కువ తక్కువ మోస్ట్ ఆఫ్ ది సామురాయ్ ఫిల్మ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది హిస్టారికల్ సినిమాస్ వాల్ డ్రామ్స్ జపాన్ మించిన వాళ్ళు ఎవరు హాలీవుడ్ అండ్ యానిమే అయితే చెప్పవసరం లేదు. ఎక్కడ లేని Animation లో మాత్రం కంటెంట్ జపాన్ వాళ్ళు. బాగా రైజ్ అవుతారు. క్యాపెస్ రీసెంట్ గా కాజుల -1 ఎగ్జామ్ ఏం సినిమా, కాన్స్టవర్స్ మొక్కి మునిగి తీయాలి ఆ సినిమా. అచీవ్మెంట్ అది హ్యూమన్ క్యారెక్టర్ కాజుల ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మనం ఎప్పట్లో చూస్తున్న స్టోరీ 1950s నుంచి ఫస్ట్ క్యాప్. ఈ గాజిల్లా ఇప్పుడు స్టోరీ సినిమా అంత బాగా ప్రెజెంట్ చేశారు. స్టోరీస్ ఏమే కాకపోతే ఎమోషన్స్ బాగా పండించారు. యాక్టింగ్ బాగా చెప్తాను. చెప్పండి. నువ్వు మాస్టర్స్ మీద ఎన్ని వీడియోస్ చేశా? 30 చేస్తుంటావు కదా. చెప్పు ఆ చెప్పు. 30 వీడియోస్ కి -1 తీసి పడేసిన 30 వీడియోస్ ఒక ఫిల్మ్ తో. ఒక ఫిలిం తో కంటెంట్ నిజంగా ఇప్పుడు సినిమాలు సరిగ్గా వాడుకో ఆ వరల్డ్ కాన్స్టవర్స్ యూనివర్స్, దాన్ని మన యూట్యూబ్ ద్వారా అందిస్తాం మన సబ్స్క్రైబర్. అంతే కదా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సినిమాలో డైరెక్టర్ కూర్చొని ఇలా అలా అని చెప్పడం, వాళ్ళు ఏదో చూపించి వెళ్ళిపోతారు. టైం పాస్ చాలా డౌట్స్ మిగిలిపోతాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ప్రవీణ్ మాస్టర్స్ చూస్తారు, వాళ్ళు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. హాలీవుడ్ వాళ్ళ ఫ్రెండ్స్ లో అంత దొరకదు. అరే మనకి ఎవరు దీని గురించి చెప్పాడంటే మళ్ళీ లాంటి వాళ్ళు యూట్యూబ్ లో చెప్పాం. మన వీడియో వాళ్ళకి వెళ్ళింది తక్కువ మంది అయినా సరే హాలీవుడ్ ఫాలో అని ఈడెవడో మనకి సిమిలర్ గా ఉన్నాడు, మన డౌట్స్ షేర్ చేసుకోవచ్చు, వీడు కూడా మనకి చెప్తాడని చెప్పి మన వీడియోస్ వాళ్ళకి యూజ్ అవుతుంది అదనమాట. మాస్టర్స్ ఇప్పుడు బెంటన్ గానీ ఓల్డ్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అనేది యూట్యూబే తెలుగులో కూడా దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. ఆఫ్లైన్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ఆన్లైన్ లో ఇంగ్లీష్ లో అర్థం కావు, ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి. మన తెలుగులో కూడా మళ్ళాంటి మాస్టర్స్ మీద కానీ సినిమాలో చూపించినంతే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. కానీ దాన్ని వాడుకోవాల్సిన స్టఫ్ ఎంత, అది మనం వివరించి చెప్తాం. స్పూన్ ఫీడింగ్ వివరించి స్పూన్ ఫీడింగ్ వాళ్ళకి సినిమా చూసిన దానికన్నా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్లారిటీ, సంతృప్తి. అరే ఈ సినిమా చూసాం అనేది అది చూడలేదా? అదే చూడయ్యా. చెప్పండి. రెబల్ మూన్ చూసారు అందరూ? రెబల్ మూన్ 1 చూసిన తర్వాత 1 చూసి చాలు, 2 చూసి బ్రతుకోవాలేదు పేరు కానీ నాకు 1 చూసిన తర్వాత ఇంకా 2 చూడాలని ఆశ రాలేదు. ఇంకా నీరసం పడి పిండి లాగి వాటి గురించి మీ ఒపీనియన్. అవి 5 or 6 ప్లాన్ చేసేయడానికి కదా మొత్తం. ఆడియన్స్ మీద డిమాండ్.
చెప్పు ప్రవీణ్ చెప్తారు చెప్పు. డబుల్ మూన్ 2 1 వాళ్ళ మీద చెప్పాలనుకుంటున్నావా చెప్పు. చెప్పండి ఎవడొకడు మొత్తం ఎన్ని 6 ప్లాన్ చేసాడా? అదే ప్రవీణ్ చెప్పు. నాకు క్యారెక్టర్ డెవలప్మెంట్ చెప్పాలా, మీరు ఎవరైనా చెప్తారా? చెప్పు లేదా నేను చెప్తాను. ఎలా చెప్పు ప్రవీణ్ చెప్పు. ఎవరో ఒకరు మాట్లాడండి. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫస్ట్ పార్ట్ లోని ఆ చైనీస్ అమ్మాయి బ్లాక్ కలర్ డ్రెస్ ఇస్తూ ఉంటది, ఆవిడ పేరేట గుర్తులేదు. ఆవిడ 100 మందిని వేసేసినట్టు చూపిస్తారు. ఈ క్యారెక్టర్ గుర్తించుకుని ఎందుకు అంత తర్వాత మూవీకి ఆవిడ 100 మందిని వేసేది అన్నట్టు చూపిస్తారు. ఇద్దరు వస్తే అబ్బేస్తుందండి, ఇందులో నలుగురు వస్తే అబ్బేస్తారు. పోని టుస్సు అంతే, ఇంకేం ఉండదు. అంటే ఇద్దరు వచ్చి ఇలా వేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకేంత అంత ఎలివేషన్ ఇచ్చి బొక్క. ఇంకా రోబోట్ గాడు ఆడలే ఏదో ఉన్నట్టు పార్ట్ 1 ఎండింగ్ నుంచి హైప్ వేస్తారు. తీరా చూస్తే ఆడు వస్తాడు, ఒక షిఫ్ట్ లేపేస్తాడు. ఇంకా విలన్ గాడు విలన్ ఇంకా ఆంథనీ హాప్కిన్స్ వాయిస్ బొక్క. ఏదో పెద్ద క్యారెక్టర్ ఏదో పెద్ద సూపర్ మ్యాన్ అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే ఏం లేదు బొక్క అంత క్యారెక్టర్. ఇంకో విలన్ మీద మన తెలుగు సినిమాల విలన్స్ బెటర్. ఇంకా ఆడు డాక్టర్ చంపి చెబుతాడే ఎందుకు అలాగా ఇచ్చినవాడు మన తెలుగు సినిమా బ్రో కొంచెం స్ట్రక్ అవుతుంది. నీ ఒక్కరికే ఒక నిమిషం ఆగండి. బాగా వస్తుంది, నాది బాగానే వస్తుంది కదా. స్టక్ అవుతుంది. ప్రవీణ్ గారి మన వాయిస్ చెప్తుంది. ఇప్పుడు చెప్తాను చూడు సాయి, నువ్వు చూసావు కదా మాత్రం మొత్తం వాయిస్ స్టక్ అయిపోతుంది. అప్పుడు వాయిస్ స్ట్రక్ అవుతుంది, అదే అంటున్నాను నేను. చందుదే స్టక్ అవుతుంది. ఇది మిగతా ఇద్దరిది బాగానే వస్తుంది, ఇద్దరు కదులుతున్నారు కదా, సో బాగానే వస్తుంది. ఒకసారి హ్యాండ్స్ ఎలా రైస్ చేయండి. ఓకే ఆ బ్రో కూడా ఓకే. మీదే బాగాలేదు బ్రో. ఎవరిది? చందు ఒకసారి కొంచెం చందు బ్రో మీదే స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం అలానే ఉంది. ఇందాకంటే బాగానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. స్టక్ అవుతుంది. ఏడైంది సాయంకాలం అయిన తర్వాత యూజర్స్ ఎక్కువ ఏంటి 4 నుండి 5 నుండి బాగుంది. స్పీడ్ తగ్గింది. అదే రెబల్ మూన్ చూడు అవినాష్, రెబల్ మూన్ 2 లోని సీన్ ఉంటుంది కదా, ఫార్మర్స్ అంతా క్లీన్ చేస్తాం మొత్తం. అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా కూడా ఇండియన్ ఫిల్మ్ వైపు ఎక్కువేస్తాయి. ఇండియన్ ఫిల్మ్స్ ఎమోషనల్ గా రుద్దాలి మనం కనుక. ఏ సినిమా లాగే ఉంటుంది అడుగుని విలన్స్ కూడా ఎలివేషన్స్ కూడా అందరూ యునైటెడ్. అది చూసా చేసిన నేను డైలాగ్ ఉండేది ఆ విలన్ కన్నా ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడు ఆవిడకి అర్థం కాదు అన్నట్టు అయిపోయింది విలన్ క్యారెక్టర్. ఇప్పుడు చూడు, అది యాక్చువల్ గా ఇండియన్ సినిమాలు అంటే తప్పుడుగా అనుకుంటారేమో వ్యూవర్స్, కానీ ఇండియన్ సినిమాలు రొటీన్ ప్యాలెట్ వైబ్స్ ఇస్తాయి మోస్ట్లీ. అంటే ఎలివేషన్ ని సటిల్ గా యూనిక్ గా మంచిగా అచీవ్ చేయకుండా యాక్సిడెంట్ లాంటి వాడు ఇలాంటి ఎలివేషన్స్ ఇలాంటి ప్రొసీడింగ్స్ ఇలాంటి ప్రెజెంటేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అది డిసప్పాయింట్ చేస్తుంది ఎలిమెంట్స్. మరి ఇండియన్ స్టైల్ అంటే ఎమోషన్స్ రుద్దడం పిండి పిర్రగిల్లి చెప్పడం. హీరో దబ్బుంటే అన్నట్టు ఆ స్కూల్ అర్జెంట్ గా వెళ్ళి మీ సామాన్ సర్ది మీ ఫుడ్ అయ్యా మేము ఇవ్వలేమయ్యా చచ్చిపోరా రే వెళ్ళి రైస్ తేరా నాన్న మా దగ్గర అంత రైస్ లేదన్నా చచ్చిపో అమాయకులన్నా అన్యాయం సరికి మేము నోట్లో వేయలేడితే కొరికేస్తామన్నా నోట్లో వేయలేడితే కొరికేస్తాం. యాక్చువల్గా ఫీమేల్ హీరో పెట్టాడయ్యా సరిపోయింది. ఎప్పుడు చూడు జాక్సన్ ఆర్డర్ లోని ఫిల్మ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. డాన్ ఆఫ్ ది డెడ్ జాంబీ ఫిల్మ్ ఉంటుంది, అది కూడా యూనిట్ అవుతారు. చాలా క్యారెక్టర్స్, ఒక్కరే లీడ్ కాదు, ఒక ఫీమేల్ లీడ్ ఇస్తారు. తర్వాత చాలా మందిని కలుస్తుంది మాల్లోని, వాళ్ళందరూ టీమ్ అప్. 300 ఒకటే మెయిన్
వాడే మీరు సినిమా అంతా నడిపి వాడే. బట్ ఈయన టీమ్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ రీసెంట్ ఆర్మీ ఆఫ్ ది డెడ్ అది కూడా టీమ్ అప్ మళ్ళీ దాని సినిమా ఆర్మీ ఆఫ్ ది డెడ్ ఒకసారి ఏదో అలా చూసేయచ్చు నెట్ఫ్లిక్స్ లో అలాగే వెళ్ళిపోద్ది ఆర్మీ ఆఫ్ ది డెడ్ ఒకసారి మరి రెబల్ మూన్ అంత రాడ్ కాదు ఆర్మీ ఆఫ్ థీవ్స్ అనుకుంటున్నాను వచ్చింది నెక్స్ట్ వచ్చింది నాకైతే ఏదో పెద్ద రాసుకుంటారు ఆ లెక్కన ఫీల్ చేయడానికి ట్రై చేసి మీరు ఎవరైనా చెప్పండి ఆర్మీ ఆఫ్ థీవ్స్ ఆర్మీ ఆఫ్ థీవ్స్ జాక్ స్నైడర్ కాదు కదా తీసింది ఎవడో ఆడే లీడ్ అదే లీడ్ అది లీడ్ వచ్చింది కదా స్టోరీ అది కోసం పెడేస్తుంది అది ఆ స్టోరీ లాస్ట్ లో అంటే ఒక ఈస్ట్ లా తయారు చేసి లాస్ట్ లో ఒక జాంబీని యాడ్ చేశాడు జాంబీ అపోకలిప్స్ లో జాంబీ అపోకలిప్స్ నుండి జరిగిన ఒక ఈస్ట్ సింపుల్ గా అసలు యాక్చువల్ గా అది ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ అవసరం లేని కాన్సెప్ట్ అనిపించింది నాకే ఎందుకంటే జాంబీస్ గురించి లాగలేవు కానీ అండ్ దానికి రెబల్ మూన్ కి కనెక్షన్ పెట్టడం ఇంకొక హైలైట్ చాలా ఇది దానికి దీనికి అవినాష్ మీకు వెళ్ళగా రెబల్ మూన్ ఆర్మీ ఆఫ్ ది డెడ్ కూడా కనెక్ట్ ఉంటది ఆర్మీ ఆఫ్ ది డెడ్ కి లింక్ క్రాస్ ఓవర్ మళ్ళీ యాక్చువల్ గా చూపించేద్దాం అనుకుంటాడు చెప్పాలంటే శక్తి దమ్ము క్రాస్ ఓవర్ శక్తి ఒక రాడ్ దమ్ము మంచిది కలగలిపిన క్రాస్ ఓవర్ రాడ్ పార్ట్ 2 ఆడియన్స్ మీద రివెంజ్ పార్ట్ 1 క్లాప్ చేస్తారు అందుకే తర్వాత పార్ట్ 3 తర్వాత పార్ట్ 5 తర్వాత పార్ట్ 6 అలా వెళ్ళిపోతాయి అదొక మళ్ళీ ఇంకొక దరిద్రం మళ్ళీ దీనికి పేరు పెట్టుకోవాలి దీని కూడా డైరెక్టర్ ఆగస్ట్ లో రిలీజ్ అంట ఆగస్ట్ లో ఇప్పుడు డైరెక్టర్ టోపిక్ లేదు డైరెక్టర్ కట్ ఈ ఇంతవరకు వచ్చిన మూవీస్ కి చాలా డిఫరెంట్ గా ఉంటది ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ లో ఒక ఆల్టర్నేటివ్ మూవీని చూసినట్టుగా ఫీల్ ఇస్తుంది అని అన్నాడు మరి అంటే కంప్లీట్ గా సినిమాని మార్చేస్తావా సరే నేను మాత్రం సినిమానే మార్చేసినట్టు ఉంటుంది అంటది దానికి దీనికి సంబంధం లేదు అది విషయం డైరెక్టర్ కట్ మేము ముగ్గురు చెప్తున్నాను వీడియో చూసి సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నాను నాకు తెలిసి ఆ సినిమాని మొదటిసారి చూసేది జాక్ స్నైడర్ ఫ్యాన్సే వాళ్ళు వచ్చి సినిమాని వెళ్ళిపోయి వస్తారు వాళ్ళు చూసి వచ్చి ట్వీట్స్ మీమ్స్ చేస్తారు ఫస్ట్ జాక్ స్నైడర్ ఫ్యాన్స్ వాళ్ళని నమ్మి మనం కమిట్ అయ్యామా అందుకనే ఒక జెన్యూన్ ఫ్రెండ్ లో ఎవరైనా చూసారు ఓపిక ఉన్నాడు అలాంటి వాడు చూస్తేనే మనం లేదా ఆ టైంలో మనమే ఖాళీగా ఉన్నాం ఏం చేయాలి చూసి మనం అది కూడా కళాఖండం అయితే దండం దానిలో అదే రెబల్ మూన్ స్నైడర్ అదే ఒరిజినల్ డెక్స్నైడర్ కట్ వస్తుంది ఆగస్ట్ అది నాకు తెలిసి జనరల్ ఆడియన్స్ ఎవరు కూడా చూసి ధైర్యం చేయడు జాక్ స్నైడర్ ఫ్యాన్స్ చూస్తారు చూసి ట్వీట్స్ పేస్ట్ చేసి సినిమా సూపర్ సూపర్ ఒరిజినల్ కన్నా బాగుంది అని స్నైడర్ కట్ లాగా అయిపోతుంది స్నైడర్ కట్ ఇంపాక్ట్ అంటే మనకు దీనికి ఎవరు నమ్మడు అప్పుడు చూస్తా ఎవడైనా జెన్యూన్ ఆడియన్స్ ఎవడో తెలుసు మనం ధైర్యం దూరకి చూస్తారంట అది చూసాక మనం టెస్ట్ చేద్దాం బాగుందని చెప్పారు బాగలేకపోయినా ఏం లేదు పర్లేదు బ్రో బాగుందని చెప్తాను ఏం లేదు ఫస్ట్ అక్కడ చూస్తాం తేడా ఉందంటే వెనక్కి వచ్చేదే మరి ఫుల్ కంప్లీట్ చేయకుండా ఒకళ్ళు అలా చెప్పారు మోసం చేశారు ఫస్ట్ యాక్ట్ చూస్తాం తేడా ఇరుకుంటుంది అనిపించింది అనుకో బ్యాక్ డ్యూరేషన్ బట్టి తెలిసిపోద్ది అంటే ఈ మూవీకి ఆ మూవీకి డ్యూరేషన్ కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది 3.5 hours అంట జాక్ స్నైడర్ 4 hours పెట్టారు స్నైడర్ కలిపి రిలీజ్ చేసేది అనుకో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేది అనుకో రెబల్ మూన్ పార్ట్ 3.5 hours అంట DC కట్ ఎక్స్టెండ్ కట్ దాని కోసం రీషూట్స్ కూడా చేస్తున్నాడు ఇంకొక హైలైట్ సై మెయిన్ టాపిక్ లోని ఇప్పుడు ఎస్కేప్ ఫ్రమ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కాన్క్వెస్ట్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమాలు ఉన్నాయి కదా ఓల్డ్ ఆ కథల్ని లాస్ట్ 2 parts అయితే మాత్రం రష్ చేశారు లాస్ట్ ఎండ్ చేసామని ఒక డైరెక్టర్ ఇచ్చారు లీ థామ్సన్ అనుకుంటా దాంతో ఆయన కథ చేసి లాస్ట్ 2 parts జరగదు ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఫైనల్ పార్ట్ ఎలాంటి ఇవ్వాలి బాగా రష్ చేస్తారు ఫస్ట్ పార్ట్ సూపర్ ఉంటది సెకండ్ పార్ట్ ఏంటి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనేది మాస్టర్ పీస్ ఎందుకంటే అసలు కాన్సెప్ట్ అంతవరకు రావడం ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది బుర్రపాడు
అంటే ఇప్పుడు స్టిల్ చూసిన వాళ్ళకి కూడా మైండ్ బ్లోయింగ్ అది ఆ ట్విస్ట్ రివీల్ అనేది. మీ అందరికి సెకండ్ పార్ట్ It goes to me. సెకండ్ పార్ట్ It goes to me. సెకండ్ పార్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఇప్పుడు ట్రీట్మెంట్ నేను ఆల్మోస్ట్ నేను సెకండ్ ఆ పార్ట్ five ఏమో movies నేను suggest ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ లానే ఉంటది ట్రీట్మెంట్ అంటే. కొద్దిగా థర్డ్ పార్ట్ నాకు ఇంకొద్ది ఎక్కువ నచ్చింది. సెకండ్ థర్డ్ పార్ట్ పార్ట్ వచ్చేటప్పటికి కాస్త వెరైటీగా ఉంటది, ఎందుకంటే ఫ్రెష్ ఫ్యూచర్ నుంచి ఇలా వస్తారు ఇప్పుడు ఇక్కడికి, పాస్ట్ లోకి వస్తారు. ఫ్యూచర్ నుంచి చెప్పాలంటే మంచి ఎలిమెంట్. చెప్పు 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 చెప్పు. థర్డ్ పార్ట్ లో వీళ్ళు వస్తారు కదా, జీరాన్ కొరినేలియస్ వస్తారు కదా, అవునవును. వీడు ఒక film పుట్టిస్తాడు, సీజర్ పుట్టిస్తారు ఇక్కడ. ఇక్కడ ఒక లూప్ వీడే అదే, leader, అదే. చివరికి ఒక లూప్ లాంటిది క్రియేట్ వీడే అవుతుంది ఇక్కడ. leader. అక్కడి నుంచి లూప్ అవునవును. అదొక లూప్ లాగా సర్కిల్ లాగా. కానీ ఈ 3 వరకు ఫోర్త్ ఓకే. పార్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ కాదు లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి Rush లూప్ అయిపోతుంది. బ్రేక్ అయినట్టుగా ఫోర్త్ కూడా కనపడుతుంది రష్ మనకి. అయిపోతుంది. ఫోర్త్ పార్ట్ కూడా రష్ అయిపోతుంది. గందరగోళం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొసీజర్ ఉండదు. వీళ్ళు చూడయ్యా, మ్యాథ్యూస్ గానీ రూపర్ట్ ప్రెసెంట్ సినిమా తీసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది సార్, ఆ ఓల్డ్ 5 ఫిల్మ్స్ లోని ఏప్స్ ఎవాల్వింగ్ గురించి మీరు చూపించలేదు స్పష్టంగా. అంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఫ్యాంటసీ. ఆ తర్వాత 2001 వచ్చిన టిమ్ బర్టన్ కూడా మైండ్ బెండింగ్ ట్విస్టులతో పెట్టడం సినిమా కంప్లీట్ గా కన్ఫ్యూజ్ చేసిన ఆడియన్స్ కానీ కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్. ఒక్క ముక్క అర్థం కాలేదు, డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఏంటి అర్థం కాలేదని ఫీల్ ఉన్నా. ఆ ఓపెన్ ఎండింగ్ వదిలేసి సినిమా కానీ కన్ఫ్యూజ్ చేస్తుంటే ఏప్స్ అన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ గన్స్ పోలీస్ డ్రెస్సెస్ లోని సిగార్స్ కలుస్తూ పెద్ద పెద్ద బెంచ్ వాటి కంటే గవర్నమెంట్ సింపుల్ చెప్పాలంటే సపరేట్ ఆల్టర్నేట్ యూనివర్స్. ఏప్స్ అనే వాళ్ళగా మన ఎర్త్ ని హ్యూమన్స్ ప్లేస్ లో రూల్ చేసేటట్టు అది ఇంకా అల్టిమేట్ ట్విస్ట్ ఉండదు. మరి అది సాడ్లీ అది అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వద్దు, కన్ఫ్యూజ్ అయిపోయి ఇంపార్టెంట్ ప్రయత్నించారు. దాంతో పాటు వాళ్ళ పార్ట్ ఫిల్మ్స్ లో మనకి ఏం చూపించారు, ఏప్స్ యొక్క ఎవాల్వింగ్. అందుకని రైజ్ నుండి డాన్ నుండి వార్, అప్రోచ్ తోటి డ్రామాటిక్ తోటి అల్టిమేట్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే పాత్ బ్రేకింగ్ కదా. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వెనక అంత యాక్టింగ్ ఉంటుందని యాండీ సర్కిస్ లాంటి మహానుభావుడు వల్లనే తెలిసింది చాలా మంది. అవును. ఆయన కొలూమ్ Game క్యారెక్టర్ of Thrones నేను ఇంకా స్టార్టింగ్ లో సినిమా చూసి Lord of the Rings backup కానీ. చేశారు అనుకున్నాను నేను. సాయి ఒకసారి ఆర్టికల్స్ చూడు, యాండీ సర్కిస్ యాక్టింగ్ గురించి. అప్పట్లో వచ్చి జరిగేవంట పిటిషన్స్, ఆస్కార్ కి డిజర్వ్ అయిన కనీసం నామినేషన్ ఇవ్వండి అయ్యా ఆయన యాక్టింగ్ కి, కనీసం నామినేషన్ వరకు పంపించాలని పిటిషన్స్ వేశారు ఆల్రెడీ. టు బి హానెస్ట్, సీజర్ క్యారెక్టర్ ప్రాణం పోసాడు ఆయన ఎక్స్ప్రెషన్ తో. సినిమా అంతా అసలు అసలు ఒక మనిషి చూస్తున్నట్టు ఉంటుంది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ. అంత రియలిస్టిక్ అప్పుడు హాలీవుడ్ గేమ్ చేంజింగ్ సినిమా రైజ్ ఆఫ్ ది ప్లానెట్. అది అది కూడా ఎంత సాయి, 450 crores 430 crores అప్పట్లో డాలర్ రేట్. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ 2011. మానవాళ్ళు చూడు, ఆది మోషన్ క్యాప్చర్, బొమ్మల గందరగోళం. ఏప్స్ చూడు, ఆ పక్కన నిన్న సుగ్రీవా రిలీజ్ రోజు పెట్టింగ్ కదా, ఫోటో చూడలేదా స్టేటస్ లో? చూసాను గ్రూప్ లో చూసాను అన్ని గ్రూప్ లో షేర్ చేసి దొబ్బాను కమ్యూనిటీలోని. మామూలుగా ఉండదు మరి వంట హై క్వాలిటీ. ఈ అన్ని పాటలోని డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా. ఆల్మోస్ట్ 175 నుండి 210 millions అంట బడ్జెట్. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది. రీజన్ ఏంటంటే అది ఎక్కువ ఏప్స్ చూపిస్తారు, ఒక ఏప్ కాదు కదా, చాలా ఏప్స్ ఉంటాయి. చాలా పిక్చరైజేషన్ కి కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఏప్స్ మధ్యన ఇవన్నీ క్లాష్. రైజ్ అయ్యాడు మొత్తాడు, ఎదిగాడు మొదటడు. సెకండ్ ఏంటంటే డాన్ క్లాష్ కాన్ఫ్లిక్ట్. థర్డ్ ఏంటంటే యుద్ధం, వార్ పద్ధతి. ఈ 3 ఎలిమెంట్స్ చూపించడానికి ఏప్స్ కి. దాంతో క్యారెక్టర్ మాత్రం అందరు కనెక్ట్ అయింది. ఈ సినిమా స్టార్టింగ్ ఆ ఫ్యూనరల్ తో స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి ఐడియా కదని. చాలా మంచి idea. ఫస్ట్ మనం ఆ యూనివర్స్ కి మళ్ళీ రీగా మర్చిపోయిన వాళ్ళు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి రీఫ్రెష్ చేసినట్టు ఆ యూనివర్స్ మొత్తాన్ని కూడా మీ ముగ్గురు ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చూసారు లేదు, ఈ సినిమా కన్ఫ్యూజ్ చేస్తుందా అని నేను ఫైనల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు చెప్పాను. సీజర్ యొక్క ఫ్యూనరల్ ఉండొచ్చు ఈ సీన్ లోని టీవీ స్పాట్ లో అని చెప్పాను. ఆల్మోస్ట్ అదే ఆడ చూసినట్టు అవినాష్ గట్టి చెప్పాను. నేను ట్రైలర్ చూడలేదు అసలు. అదే సీజర్ గురించి ఈ ఫిలిం లో ఎక్కువగా సీజర్ గురించి చెప్పారు. వాడి నుంచే ఒక ఎట్లాంటి జీసస్ లాగా చూపించారు సీజర్ ని. సీజర్ అంటే వీళ్ళ ఏప్స్ కంటే ఒక జీసస్, దేవుడు. తను పెట్టిన రూల్స్ తనకి హ్యూమన్ గాంధీ అట్లాగా ఒక లెవెల్ గా ఫ్రీడమ్ ఫైట్ ఇచ్చి బొక్కరా కొట్టుకొని వస్తున్నారు. నిజంగా సీజర్ ఆ పరలోకం నుండి అదే హెవెన్ నుండి చూసి బాధపడుతుంది. నీకు ఎంత కష్టపడి వీళ్ళు నా మాటలు మార్చింది, నువ్వు మొత్తం కింగ్ అయిపోయి వీళ్ళని నాశనం చేస్తున్నావు అని బాధపడుతుంది. ఆరెంజ్ వాడు చెప్తాడా, వాడు ఆడనా పేడు వాడు చెప్తాడా మెయిన్ వీళ్ళు పాల్గొన్నప్పుడు రాక వీళ్ళు వెళ్ళిపోతాడు. సీజర్ ఏమనుకోవడం అనుకుంటే వెళ్ళిపోతాడు. ఎక్కడ అవునవును ఇంటర్వల్ ముందు ఫైట్ లో అరాంగన్స్ అనే వాళ్ళు టీచర్స్ అనమాట. మీరు డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది అబ్జర్వ్ చేశారా? మారిస్ గోడల మీద క్లాసులు చెప్తాడు. అవును, ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పిస్తాడు, చిన్న పలకలాగా రాయల మీద నేర్పిస్తుంటాడు.
మారిసి ఒరాంగన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంటాయి. అదే మరి ఓల్డ్ మూవీస్ లో కూడా ఇవే ఉంటాయి కదా మరి టీచర్ కింద. ఆడే డాక్టర్ జేస్ చెప్పండి. రైజ్ ఆఫ్ ది ప్లాంట్ ఆఫ్ ది ఏప్స్ చూసారు కదా, అందులో సీజర్ ని కేజీలో పెట్టినప్పుడు సర్కస్ మంచి ఈడే అడుగుతాడు ఒరాంగటన్ అడుగుతాడు సైన్ లాంగ్వేజ్ ఆ, నీకు సైన్ లాంగ్వేజ్ సీజర్ అంటే సీజర్ కి డ్రగ్ సీజర్ కి వచ్చింది వీడికి అవే అది వాడికి సర్కస్ మంచి న్యాచురల్. డ్రగ్ ఎక్కకుండా సైన్ లాంగ్వేజ్ వచ్చి చూస్తాయి. అది బ్రిలియంట్ సీన్. అది రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ డెప్స్ లో సడన్ గా చెప్తాడు వాడు, ఇదేంటిది నీకు సైన్ లాంగ్వేజ్ ఎలా వచ్చు, నాకంటే నేర్పించారు వాడు వీళ్ళు నేర్పించాడు. దాంతో పాటు వాడు డ్రగ్ ఎక్కి నీకంటే సర్కస్ మంకీ అన్న ఆరాంగ్ సర్కస్ వాడుకుంటారు. తెలివైన మన స్కార్కింగ్ కూడా ఆరాంగ్టనే చెప్పడం ఒక్క చేసి కానీ అసలు ఏం బాగా స్టార్టింగ్ సీజన్ కాంగ్ కొట్టి పడేసి అయిపోతుంది సినిమా అక్కడతో. ఈ షిమో లేకపోతాడు పిల్ల పచ్చాడు ఫైట్స్ లో అటావి చూపించాడు, షిమో ఉంటేనే గెలుస్తున్నాడు చూపించాడు. కాంగ్ చేసేది అసలు అది దగ్గర వెపన్ చూసావా కదా, చాలా పవర్ఫుల్ కాంగ్ దగ్గర ఉన్న దానికన్నా కూడా. ఇదప్ప ఏదో దాని పేరు వాడి దగ్గర ఉన్న విప్లాష్ బోన్ చూడాలి. అప్కమింగ్ మోనాక్ లాంటి ఒక సిరీస్ రావాలి మోనాక్స్ లో. సీజన్ 2 అనౌన్స్ చేశాడు. సిరీస్ ఎపిసోడ్ 8 లోని మనకు ఒక కంపెనీ చూపిస్తారు కదా, ఏదో ఉంటదబ్బా దాని మీద ఒక సిరీస్ అనౌన్స్ చేశాడు. దాన్ని ప్రెజెంట్ చెప్పాను ఏపెక్స్ అయిపోయినట్టు సడన్ చూపిస్తారు మనకి సాంగ్ లో. అంటే ఫస్ట్ లోని పేరేటబ్బా మెయిన్ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఆడెవడో పిచ్ కంపెనీ అని అనుకున్నాను నేను. సడన్ గా ఎఫెక్ట్స్ చేసేసరికి మబ్బులు ఇడిపోయి సినిమా చెప్పండి. అదే వాడు గాడ్జిలా అడ్మైర్ చేస్తాడు చూడు, వాడు కొట్టుకి ఇప్పుడు ఈవిల్ గా మాడతారు గాడ్జిలా ఒక కాంగ్ లో. సిరీస్ వాడు ఎందుకు అలా మారాడో చూపించలేదు. అది ఇంపార్టెంట్ అసలు మెయిన్ సినిమా ఇంపార్టెంటే. ఇంకొక షీడలో మాట వాడతలేదు తెలియదు కూతురు ఎంత ఎర్రిపోటీ ఇదంటే కాకపోతే రైటింగ్స్ అది ఎందుకు వెళ్ళినాడు అసలు మోటివ్ ఏంటంటే వాళ్ళ నాన్న గుజిరా కోసం లైఫ్ ఇచ్చేసాడు ఒక దేవుని లాగా. అలాంటి కొడుకు వీడు ఎందుకు వీలుగా అయ్యాడు చూపించాలి కదా ఇక్కడ చూడండి. ఫుల్ మొత్తం ప్లానెట్ ఆఫ్ డెప్స్ కోసం కూర్చున్నట్టు స్పూన్ ఇచ్చినట్టు వరల్డ్ బిల్డింగ్ ఇస్తున్నారు అవతార్ 2 కానీ ఇవన్నీ. బట్ ఆడియన్స్ చూడడానికి టైం సరిపోతుంది. ఆడియన్స్ కి ఏంటంటే ఫాస్ట్ గా వచ్చామో 4 సీన్లు కొట్టుకుని అంటే రెగ్యులర్ ఆడియన్స్ ఫిల్మ్ లవర్స్ కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతాం. 2 hours కేటాయించారు. గాడ్జిలా మూవీస్ లో ఓల్డ్ మూవీస్ ఉన్నాయనుకో, అవి తక్కువ కంటెంట్ తక్కువ డ్యూరేషన్ ఉన్నా మంచి కంటెంట్ ఉండేది. ఇప్పుడు జాపనీస్ ఇప్పుడు అలా కాదు, ఉన్న తక్కువ కంటెంట్ లోనే అన్ని ఏ టు జెడ్ లో కూడా మళ్ళీ అన్ని ఫైట్స్ ఎలివేషన్స్. అది ఇప్పుడు ఆడియన్స్ వస్తారు థియేటర్ పాప్ ఎంటర్టైన్మెంట్ ఏదో వాళ్ళు రియల్ ప్లానెట్ వదిలేసి ఒకసారి ఈ ప్లానెట్ లోకి వెళ్ళేలాగా ప్రపంచంలోకి తీసుకెళ్ళిన వరల్డ్ బిల్డింగ్ సినిమా సరిగ్గా ఆడుకోవాలి. వాటి అడ్డదిడ్డంగా క్లమ్జీ చేసేసి పాడు చేసేసి అది అన్నిసార్లు రావు. చెప్పు జూన్ లో పెట్టిన కూడా అంతే కదా, స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, అన్ని స్టార్స్ ఉన్నాయి. కమర్షియల్ సీన్స్ ఏం కావాలి అన్ని ఉన్నాయి. ఇంకేంటి రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. ఆ కామెడీ ఉంది మసాలా మాస్ కమర్షియల్ సినిమా కన్నా యాక్చువల్లీ అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ రొమాన్స్ ఉంది, ఇద్దరు మధ్య కామెడీ కూడా ఉంటుంది. నేను మెసేజ్ కాదంటే నువ్వు మెసేజ్ కాదు కాబట్టి అలా అన్నా. అదే అవును కాబట్టి దేవుడు. ఇంకా కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ డెప్స్ లో ఈ స్టాట్యూ చూపిస్తాడేమో అనుకున్నాను, ఎక్కడైనా చూపించలేదు. అది రిఫరెన్స్ లో ఉండేది బాగుండేది. అక్కడికి సముద్రం వచ్చేది ఏందయ్యా బాబు సినిమా ఫస్ట్ పార్ట్ లో. లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్లేస్ కి సముద్రం రాడు అంటే ప్రపంచం మారిపోయింది. చాలా సంవత్సరాలు ఎవల్యూషన్ అయిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. మనం అలాంటి చాలా రేర్ గా డాన్ ఆఫ్ జీరో అంటారు కదా, వాడు మాకు ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ కావాలని బిల్డ్ చేసుకోవడానికి వస్తారు కదా, ఒప్పందం చేసుకోవడానికి. అదే ప్రపంచం అందరం అయిపోవచ్చేసి వాళ్ళకంటే చూడక ఒకటే డ్యామ్. ఆ సినిమా చూసి అపోకలిప్టిక్ వరల్డ్ వాకింగ్ డెడ్ లా ఉంటుంది. కాలనీ కానీ ఇవన్నీ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ డెప్స్ కూడా ఆర్మీస్ బెటాలియన్స్ సుపీరియర్స్ ఉన్నారు కదా, రూల్స్ ఫాలో అవ్వకుండా. ఇంకోటి మనకి కింగ్డమ్ ఆఫ్ ది ఏప్స్ లో లాస్ట్ లో కాలనీ చూపిస్తాడు కదా, హ్యూమన్ కాలనీ. వాల్ట్ ఎక్కడ
ఫాల్ అవుట్ లో కూడా మనకి సేమ్ ఆ రేంజ్ లో ఉంటది వాల్ట్ కూడా. రెండోది నేను అంత బినిట్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏప్స్ లో కూడా బినిట్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ లో కూడా ఆ క్వాలిటీ కాస్త దానికి రిలేటెడ్ గా ఉంటది అది. వెళ్ళట్లే అలా లోపలే హ్యూమన్స్ ఉంటారు లోపల మొత్తం అండర్గ్రౌండ్ లో టెలిపతి చూడు. ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. టెలికనిసిస్ Psychic టెలికనిసిస్ సైక్ పవర్స్ తో. కానీ ఇక్కడ అలా కాదు, అంటే నార్మల్ గా ఉంది మరి. అంటే 300 years అయినా కూడా ఇంకా అదే ఎలాగా అదే ఒక సూట్ ధరించి వచ్చింది, యాజ్ సూట్ ధరించి వచ్చాం లోపలికి ఆమె ఎలా చేయలేదు. అవును. వైరస్ ఉంటుంది కాబట్టి లోపల క్లైమాక్స్ అలా చూడడం. అంటే అసలు బయట ఉన్న వైరస్ కి లోపల ఉన్న వాళ్ళకి అసలు తేడా ఏంటో మనకు తెలియాలి. అది నెక్స్ట్ మూవ్స్ లో చూపించచ్చు మరి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మూవీ నాకు తెలిసి ఒక 2 years పట్టేస్తుంది. కాస్త టైం వచ్చినా పర్లేదు మనకి, మంచిగా ఉండాలి. అలాగో నెక్స్ట్ ఇయర్ మనకి ఫుల్ ప్యాక్ ఉన్నాయి సినిమాలన్నీ. బ్యాట్ మ్యాన్ కూడా నెక్స్ట్ ఇయర్ కంగారు నెక్స్ట్ ఇయర్ బ్యాట్ మ్యాన్ 26 అనుకుంటాను. నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ కన్నా దానికి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 8 అనుకుంటే 26 చాలా దారుణం. ఆ ఇయర్ లో ఎక్కువ మూవీస్ ఉన్నాయి. ఐ థింక్ రికార్డింగ్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది. 2020 9 seconds 8 అయిపోయింది. 5 seconds ఇంకా అయిపోయింది. మళ్ళీ 9 minutes టైం పడుతుంది అవినాష్. మళ్ళీ కొత్త స్టార్ట్ అవడానికి 9 minutes టైం పడుతుంది. ఈ సినిమాకి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళిపోతుంది నేను సినిమాకి. అట్లే ఇవాళకి ఒక ప్రయత్నం అయ్యా పాడ్కాస్ట్ చైతన్య. నెక్స్ట్ వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ ఒక గ్రాండ్ థ్యాంక్స్ చెప్పాలి అందరం కలిసి. చాలా మన తొందర కాబట్టి మనం వారం సరైన ప్రయత్నించేలాగా అనిపిస్తుంది.